अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఇన్ని జరిగిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనసరామః. మనం నిన్న అదేం గుణః రెండవ సూత్రం మొదలు పెట్టుకున్నాము. అదేం గుణః అంటే ఆ, ఏ, ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు పెట్టాము. అదేం గుణః అనే సూత్రం వచ్చేసి ఆ, ఏ, ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి అని చెప్పింది. ఈ గుణ సంజ్ఞ సంబంధించిన ప్రయోగం ఉదాహరణ ఎక్కడ ఉందంటే దానికి ప్రయోగం కోసం మనం చేత, నేత, స్తోత కొన్ని ఉదాహరణలు చూపించాడనమాట. దాంట్లో మనం చేత అనేది మొదలు పెట్టుకున్నాం నిన్న. ఆ చేత కూడా సగం వరకు చెప్పుకున్నాం మనం. ఒకసారి మళ్ళీ సంక్షేపంగా రివిజన్ చేస్తాం, ఒకసారి చూసుకోండి. మన లక్ష్యం చేత అనే రూపాన్ని తయారు చేయాలి. చేత అంటే ఎన్నుకునేవాడు. చేత అంటే ఎన్నుకునేవాడు. ఈ ఎన్నుకునేవాడు అనే అర్థాన్ని ఇచ్చేటువంటి చేతా శబ్దం అనేది ఎలా తయారైందంటే చీ చేయనే ధాతువు తయారైంది. ఏ ధాతు? చీ చేయనే ధాతువు తయారైంది. కాబట్టి చీ చేయనే ధాతు ముందు ధాతు అని పేరు పెట్టింది ఎవరంటే భూవాదయో ధాతవ అనే సూత్రం వచ్చేసి చీ అనే దానికి ధాతుని పేరు పెట్టుకున్నాము. అది మీకు గ్రూప్లో పెట్టానండి, మన పాణిని అష్టాధ్యాయ గ్రూపులో. అది అదేం గుణ రూపం మొత్తం నేను రాసి పంపించాను, ఒకసారి ముందు పెట్టుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. ఏం పరిశిష్టం కూడా పెట్టుకోవచ్చు. అస్తు. తర్వాత ధాతుని పేరు పెట్టుగానే ధాతుకు అధికారంలోకి వెళ్ళాలి కాబట్టి ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి, ఈ అధికారంలో ఉంది నుల్ త్రిచౌ అనే ప్రత్యయాలు ఉన్నాయంట. అధికారంలోనే నుల్ త్రిచౌ అనే సూత్రం ధాతు నుల్ త్రిచౌ ప్రత్యయో భవత. ధాతువు చేత నుల్ త్రిచౌ రెండు ప్రత్యయాలు వస్తాయి. అసలు ప్రత్యయం అంటున్నారు, రెండు ప్రత్యయాలు వస్తాయి. ఇందుకు ప్రత్యయాన్ని పేరు పెట్టింది ఎవరంటే ప్రత్యయ అనే సూత్రన త్రిచు ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ఇక్కడ నుల్ అని రాలేదు, మనకు ఏదైతే తెచ్చుకుంటున్నామో అది రాశాను. రెండింటికి పెట్టింది పేరు, నుల్కి త్రిచుకి రెండింటికి ప్రత్యయ అనే సూత్రము ప్రత్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఒకటే కాబట్టి ఒకటి తీసుకున్నాను. అనే సూత్రం త్రిచ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి అని చెప్పాను. తర్వాత ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ కుత్ర భవతి అంటే పరశ్చ అనే సూత్రం వచ్చి చెప్పింది. అనేన సూత్రైన ప్రత్యయ పరే భవతి. ఈ సూత్రం ద్వారా ప్రత్యయం ఎవరికైతే ప్రత్యయం అని పేరు పెట్టావో అది ధాతుకి పక్కలో వస్తుంది. కాబట్టి ధాతుకి పక్కలు చీ ధాతు కదా, చీ ధాతుకి పక్కలు తీసుకొచ్చా. అందుకే చీ త్రిచ్ వచ్చిందా, చీ త్రిచ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హలంత్యం అనుబంధం లోపం చేసుకోవాలి కాబట్టి హలంత్యం. అందుకే హలంత్యం వచ్చేదికి అనుబంధం లోపం చేసింది. అనేన సూత్రేణ చీ ధాతు, ఏ ధాతు? చీ ధాతు అంతిమ యకారస్య, ఎవరికి? అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అంతిమ చీ ధాతులో ముందు ధాతులో అనుబంధం లోపం చేసుకున్నాం. చీలో యకారం ఉంది కదా, దానికి ఇత్ అని పేరు పెట్టింది. తర్వాత పునః మళ్ళీ ఏం చేసింది? త్రిచు ప్రత్యయంలో ఉండే అంతిమ చకారానికి ఇత్ అని పేరు పెట్టింది. అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఈ రకంగా ముందు ధాతులో ఉండే యకారానికి ప్రత్యయంలో ఉండే చకారం ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే తస్సు లోప అదర్శనం లోప వచ్చేసి దాన్ని లోపం చేసేస్తాం. ఓకేనా? ఇక్కడ నేను రాయలేదు, కానీ ఇత్ అని పేరు పెట్టుకోనే
మనకు అదే కదా వచ్చేది. తస్య లోప అదర్శనం లోప అని దాన్ని పక్కన రాసుకోండి. లోపం అయిపోతుంది. లోపం అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? కేవలం చి త్రు మిగులుతుంది. ఏం మిగులుతుంది? చి త్రు. ఇప్పుడు మళ్ళా ఈ స్థితిలో ఆర్ధధాతుకం శేష అనే సూత్రం వచ్చేసి ఈ తిల్చి ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ఆర్ధధాతుకం అనేన సూత్రేణ తిల్చి ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఇది తిల్చి అనే ప్రత్యయానికి ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకున్నాం. ఎందుకు? తింగు భిన్న ప్రత్యయ ఆర్ధధాతుకా భవంతి. 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం ఉన్నా వాటన్నిటికీ ఆర్ధధాతుకం అని పేరు. వాటన్నిటికీ ఆర్ధధాతుకం అని పేరు. తింగు ప్రత్యయంలో లేదు కాబట్టి తింగు ప్రత్యయంలో ఉన్నటువంటి ప్రత్యయాల కన్నా భిన్నమైన ప్రత్యయం కాబట్టి తింగు భిన్న ప్రత్యయం కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం చేత తిల్చికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. దీనివల్ల ముందు ఆర్ధధాతుకం పేరు పెట్టిన తర్వాత అంతకంటే ముందు మనం అంగ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం వల్ల ఆర్ధధాతు కస్యేడు వలాదే అని ఈ టాగం తెచ్చుకుంటాం. ఆ ఈ టాగం ఎక్కడ ఉందంటే అంగాధికారంలో ఉందన్నమాట. అంగాధికారంలోకి వెళ్ళాలంటే ముందు మనం అంగాన్ని పేరు పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్న తర్వాత అంగాధికారంలోకి వెళ్ళాలి కాబట్టి ముందు అంగాన్ని పేరు పెట్టుకున్నాం ఇక్కడ. అందుకే చీత్రు ఈ స్థితిలో యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం వచ్చేసి ఏం ఉంటుంది? అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అని చెప్పింది. ప్రత్యయం చీత్రు కదా, త్రు ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు వస్తుంది. అంగ సంజ్ఞా భవతి. అంగం అని పేరు పెట్టుకున్నాం. తర్వాత అంగం పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు తెచ్చుకున్నాం అంగాధికారంలోకి వచ్చాం. అంగాధికారంలో ఉందన్నమాట. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఇదేమంటుంది? అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమ ప్రాప్త. చూడు, ఇది ముందు ఎవరికి చేసింది? ఆర్ధధాతుకని పేరు పెట్టిన దానికి మాత్రమే. వలాది ఆర్ధధాతుకానికి ఇట్ ఆగం చేస్తుందంట. ఇది మనం ఆర్ధధాతుకం పేరు పెట్టుకోలేదు అనుకోండి, ఆర్ధధాతుకం శేష, ఈ సూత్రం వచ్చి పనిచేయదు. నువ్వు ఎవరికైతే ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నావో అలాంటి ఆర్ధధాతుకానికి ఏ ఆర్ధధాతుకం? వలాది ఆర్ధధాతుకంట. అంటే ఆ ఆర్ధధాతుకంలో కూడా వల్ ప్రత్యాహార వర్ణం ఆదిలో ఉండాలంట. అలాంటి వలాది ఆర్ధధాతుక ప్రత్యయానికి ఇట్ ఆగం ప్రాప్తమే. ఎందుకంటే దీనికి కండిషన్స్ ఉన్నాయని దొరుకుతున్నాయి మనకు. అది ఆర్ధధాతుకం కూడా, వలాది ప్రత్యయం కూడా ఉంది, వలాది వర్ణం కూడా ఉంది కాబట్టి ఇట్ ఆగం ప్రాప్తమైంది. కాకపోతే పరంతు ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి ఇది ఉపదేశంలో అంటే ధాతుపాఠంలో మహర్షి పాణిని దీని అనుదాత్తేత్ అని చెప్పాడు. అనుదాత్తని అనిటి ధాతు అని చెప్పాడు. అనిటి ధాతు అని చెప్పడం వలన ఈ సూత్రము చేత నిషేధింపబడింది. అంటే ఇటు రాదు అని చెప్పింది కాబట్టి అందుకే ఇది నిషేధించింది. ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనేన సూత్రేణ ఉపదేశే ఏకాచ్ అంటే ఉపదేశ అవస్థ అంటే ధాతుపాఠంలో ఏకాచ్ ధాతు చేయని ఏకాచ్ ధాతు అంటే ఒకే అచ్చు ఉంది కదా, అలాంటి ఏకాచ్ ధాతు అనుదాత్తాత్. దీన్ని అనుదాత్తం అంటే అనుదాత్తని ఇటు రాదు. అనుదాత్తం కావడం వలన ఇట్ ఆగమో నా భవతి. ఇటు రాదు అని చెప్పాడు. ఈ సూత్రం చెప్పింది అన్నమాట, ఇటు రాదు అని చెప్పి. కాబట్టి ఇటు రాలేదు, నిలబడిపోయింది. సరే, మళ్ళీ అంగాధికారంలోనే గుణం చేసుకున్నాం. ఏంది? సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఏంటండి? సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది? ఆర్ధధాతుకం పక్కన ఉంటే గిన ఇగంత అంగానికి గుణం చెయ్యి అంటుంది. ఏంటి? ఆర్ధధాతుకం పక్కన ఉంటే ఇగంత అంగానికి గుణం చేసుకో అని చెప్పినామాట. అస్తు, ఈ రకంగా ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం అనుకుంటాను. ఇంతవరకు ఎవరికైనా ఇంకా మళ్ళీ ఒక సందేహం ఉంటే అడగండి, అంటే ముందుకెళ్దాం. అస్తు అండి. ఇక్కడ మీరు సార్వధాతుక ఆర్ధధాతుక సూత్రం రాశారా? సార్వధాతుక ఆర్ధధాతుక సూత్రం రాసుకునేదా? దీని మీనింగ్ రాసుకునేదా? మీనింగ్ రాయలేదు మహోదయ, సూత్రం వరకు చెప్పారు. ఇప్పుడు రాసుకోండి. ఇది సూత్రం అంటే అనేన సూత్రేణ. ఈ సూత్రం ఏం పనిచేస్తుంది? కండిషన్ బాగా అర్థం చేసుకుని రాసుకోండి. అనేన సూత్రేణ కాంటే ముందు నేను పెట్టిన పీడిఎఫ్ అది గ్రూప్ లో పెట్టాక చూసి రాసుకోండి, పరిశిష్టం పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. అనేన సూత్రేణ, ఇతి సూత్రేణ రాశాను. అనేనన్నా ఇతి సూత్రేణ అన్న ఒకటే, అది ఈ సూత్రం చేత అని అర్థం వస్తుంది. ఇతి సూత్రేణ ఆర్ధధాతుకే పరత. ఏమంటుందండి ఇది? ఆర్ధధాతుకే పరత అంటుంది. ఏమంటుంది?
ఆర్ధధాతుకే పరతః. ఆర్ధధాతు పరంగా ఉందా? ఉంది కదా. తిరుగుకి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం కదా. ఆర్ధధాతుకం పేరు పెట్టినాం. ఎవరు పెట్టారు ఆర్ధధాతుకొని? ఆర్ధధాతుకం శేష అని చెప్పింది. 18 ప్రత్యయాల కన్నా భిన్నమైనది ఏది ఉన్నా కూడా దానికి ఆర్ధధాతుకం అని పేరు అని ఆర్ధధాతుకం శేష అని సూత్రం చెప్పింది. అస్తు సరే. అనేన సూత్రైన ఆర్ధధాతుకే పరతః. ఆర్ధధాతుకే పరతః అంటే ఆర్ధధాతుకం పక్కన ఉంటే ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఏమైందండి? ఇగంతస్య అంగస్య గుణో భవతి. రాసుకోండి. ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఓకే, రాసుకునేదా? ఇదేమంటి? ఆర్ధధాతుకం పక్కన ఉంటేనా అంగానికి గుణం చేస్తుందని చెప్పింది. అంగం అంటే ఎవరండి ఇక్కడ? అంగం ఎవరికి పేరు పెట్టుకున్నాం మనం? అంగం అని ఎవరికి పేరు పెట్టుకున్నాము? తిరిగి ప్రత్యయం పట్టు చీకి అంగం పేరు పెట్టుకున్నాం కదా. చీ అనే ధాతుకి అంగం అని పేరు వచ్చిందన్నమాట. కానీ అంగం అని తెలిసి ఇగంత అంగం ఇగంతస్య అంగస్య ఎందుకన్నావు? ఇగంత విశేషణాన్ని ఎందుకు కలిపావు ఇక్కడ? ఇగంత అంటే ఏమిటి ముందు అని మళ్ళీ ఒక సందేహం కలిగింది. అందుకే ఇగంతస్య ఇది కిమర్థం? సూత్రంలో అంగస్ అంటే బాగానే ఉంది. తిరుగు ప్రత్యయం పక్కన ఉంటే ముందు చి అనే దానికి అంగం అని పేరు. సరేనా? ఆ అంగంలో గుణం చేసుకుంటాం. కానీ ఇగంతస్య అని ఎందుకు అన్నావు ఇక్కడ? అందుకే కింద రాసుకో. ఇగంతస్య ఇది కిమర్థం? ఇగంతస్య ఇది కిమర్థం? ఇగంతం అనేది ఎందుకోసం చెప్పావు ఇక్కడ ఇగంతస్య అని చెప్పి. ఇగంతస్య ఇది కిమర్థం? మస్తు రాసుకుందా. కిందే బాణం గుర్తించి రాసుకోండి. ఇకో గుణ వృద్ధి ఇది వచ్చిందన్నమాట. ఇగంతస్య ఎందుకన్నా అంటే ఈ సూత్రం చెప్పిందంట. ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. ఒకసారి వినండి. ఏమంటుందంటే నువ్వు ఎప్పుడు గుణం చేస్తా అన్నా లేదా ఎప్పుడు వృద్ధి చేస్తా ఎవరొచ్చి చెప్పినా కూడా వృద్ధి అవుతుంది, గుణం అవుతుంది ఎవరొచ్చి చెప్పినా కూడా ఖచ్చితంగా ఈ సూత్రం రెడీగా ఉంటుందండి. నువ్వు గుణము ఎప్పుడు చేసుకున్నా వృద్ధి ఎప్పుడు చేసినా ఎవరికి చేస్తావు? ఇగంతానికి మాత్రమే చేసుకో, ఇక్కులకు మాత్రమే చేసుకో. అంటే ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలకు మాత్రమే చేసుకో. ఇక్ అంటే ఏమిటి? ఈ ఊ రు లు ఈ 4 వర్ణాలకు మాత్రమే గుణం చేసుకోవాలి లేదా వృద్ధి చేసుకోవాలి. వృద్ధి అని చెప్పగానే ఏ సూత్రం చెప్పినా ఈ సూత్రం రెడీగా ఉంటుంది. అది ఇక్కులకు మాత్రం చేసుకో. అది ఇక్కులు అంటే కేవలం ధాతులో ఉండే మధ్యలో కానీ ఆదిలో ఉంటే కాదు. ఆ ఇక్కులు ఈ ఊ రు లు ఎక్కడ ఉండాలి? ధాతువుకి అంతిమంలో ఉంటేనే. ఎక్కడ ఉండాలట? ఇక్కులు ఎక్కడ ఉండాలట? అంతిమంలో ఉండాలి. ఇగంతస్య. నువ్వు గుణం చేసుకున్నా వృద్ధి చేసుకున్నా ఇక్కులకే చేసుకో. ఆ ఇక్కులు కూడా ఎక్కడ ఉండాలి? ఆదిలో ఉండాలా మధ్యలో ఉండాలా? ఆదిలో ఉండకూడదు, మధ్యలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇగంతస్య. ఇక్ అనేది అంతిమంలో ఉండాలి. అంగానికి అంతిమంలో ఉండాలన్నమాట. ఇప్పుడు చి అనేది అంగమే కదా. ఆ చి అనే అంగానికి అంతిమంలో ఉంది. ఇక్కుందా అంటే ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉందా? ఇక్ అంటే ఏం చెప్పాను? ఈ ఊ రు లు అని 4 వర్ణాలు చెప్పాను. ఈ 4 వర్ణాలకి ఇక్ అని పేరు. ఆ ఇక్కు ప్రత్యయం అంతిమంలో ఉంది కదా. కాబట్టి చి అనే అంగానికి ఈ అనేది అంతిమంలో ఉంది కాబట్టి ఇగంతస్య అంగస్య అని చెప్పాడు. ఇగంతస్య అంగస్య గుణభవతి. ఆ ఇక్కులకు ఎటువంటి ఇక్కు? అంతిమంలో ఉండే ఇక్కుకు మాత్రమే గుణం చేసుకో అని చెప్పింది. సరే, ఇక్ అంటే చెప్పావు, మన గుణం చేసుకో. గుణం అంటే ఏంటి? ముందు మళ్ళీ ఒక ప్రశ్న కలిగింది. గుణ ఐతికి రాసుకోండి. ముందు దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ ఇకో గుణ వృద్ధికి సూత్రార్థం రాసుకోండి. అనేన సూత్రేణ యత్ర గుణ వృద్ధి విధీయతే, యత్ర గుణ వృద్ధి విధీయతే, యత్ర గుణ వృద్ధి విధీయతే తత్ర అక్కడ ఇకః ఇతి షష్ట్యంతం పదం, ఇకః షష్ట్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం. షష్ట్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం. షష్ట్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం. ఉపస్థితం ద్రష్టం. షష్ఠి అంటే ఏం చెప్పండి? షష్ఠి విభక్తి ఉంటే అక్కడ ఏం జరుగుతుంది పని? పంచమి ఉంటే పక్కన అని చెప్పాను. షష్ఠి ఉంటే ఏం చెప్పాను? షష్ఠి ఉంటే ఎక్కడ వస్తుంది? స్థానంలో వస్తుంది మహోదయ. వస్తుంది అని చెప్పాను. అక్కడ షష్ఠి అని ఇప్పుడు మనం ఏదాను ఇగంతస్య అంగస్య అని చెప్పాం కదా. సూత్రం ఉందా?
సార్వధాతుక ఆర్ధధాతుక సూత్రాలు రాసినప్పుడు ఆర్ధధాతుకే ఫలిత ఆర్ధధాతుక ఫలితం పక్కన ఇగంతస్య అంగస్య అంగ షష్ఠీ విభక్తిన ఇగంతస్య అంగస్య అనేది అది ఇక్కడ చెప్తున్నామట. అందుకే ఇగంతస్య అంగస్య ఇకహ స్థానే ఇక్కు అంగంలో ఏదైతే ఉందో ఆ ఇక్కు స్థానంలోనే ఇకహ ఇది షష్ఠ్యంతం పదం ఉపస్థితం విధీయతే. స్వాది ఇది షష్ఠ్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం. ఉపస్థితి అయిందని అర్థం చేసుకోవాలి. అంటే దానికి ఈక్వల్ టు రాశాడు. ఇది షష్ఠ్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం రాసుకోండి. ఇకహ తత్ర ఇకహ ఇది షష్ఠ్యంతం పదం ఉపస్థితం ద్రష్టవ్యం. దీన్ని ఇంకా విడిదిసి చెప్పామంటే ఈక్వల్ టు పెట్టి తత్ర ఇకహ స్థానే భవతః ఇత్యర్థః. ఇక్కు స్థానంలోనే అవుతుంది అని చెప్పింది గట్టిగా. ఏంటి? ఇకహ స్థానే భవతః, ఇక్కు స్థానంలో మాత్రం చేసుకో. ఎందుకంటే ఇక్కంటే ఈ అదేంటి షష్ఠీ విభక్తిలో ఉంది కాబట్టి ఇక్కు స్థానంలోనే ఈ స్థానంలోనే ఏమొస్తుంది? ఏ గుణం వస్తుందంట. ఆ ఇకాస్థానం ఏమొస్తుంది? గుణం వస్తుంది అని చెప్పింది. ఓకేనా? సింపుల్ గా అనేన సూత్రేణ ఎత్ర గుణవృద్ధి విధీయతే తత్ర ఇకహ స్థానే భవతః ఇత్యర్థః అని మన షార్ట్ కట్ రాసుకోవచ్చు. కానీ మొత్తం రాసుకుని పర్వాలేదు. అనేన సూత్రేణ ఎత్ర గుణవృద్ధి విధీయతే, ఎక్కడైతే గుణము వృద్ధి విధిస్తామో తత్ర అక్కడ ఇకహ ఇది షష్ఠ్యంతం పదం అని షష్ఠ్యంత పదము ఉపస్థితం అవుతుంది. ఉపస్థితం ద్రష్టవ్యం, ఉపస్థితం అయిందిగా అలా చూసుకోవాలి. అంటే దాని స్థానంలో అవుతుంది అని తెలుసుకోవాలి అర్థం. దాని స్థానంలో అవుతుంది. దాన్ని రాసిన పక్కన తత్ర ఇకహ స్థానే భవతః ఇత్యర్థః. అస్తు. ఇది అది వచ్చి గుణం చేస్తా అంటే గుణం ఎక్కడ అవుతుందంటే ఇక్కులకు మాత్రమే చేసుకో. ఇక్కులకు మాత్రం చేసుకో. నువ్వు గుణము విద్య ఎప్పుడు చేసినా ఇక్కులకు మాత్రం చేసుకొని ఇది స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసినావంట. అస్తు. సరే, గుణం చేసుకున్నాం. ముందు గుణం అంటే ఏంటి చెప్పు. గుణం అంటే ఏమిటి ముందు రాసుకుని. గుణః ఇతి కిం. ఈ సూత్రం వచ్చి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి గుణం చేస్తా అంటే ముందు గుణం అంటే ఏం చెప్పు నాకు. దానికి సమాధానం గుణః ఇతి కిం. గుణః ఇతి కిం రాసుకోండి. అదేం గుణః. ఏంటి? అదేం గుణః. అదేం గుణః అనేన సూత్రేణ ఆ ఏ ఓ ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఈ వర్ణాలకు గుణం అని పేరు. ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా. ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. సరే, గుణం అంటే చెప్పింది. అది వచ్చి గుణం చేస్తా అంటే అది సార్వధాతుక ఆర్ధధాతుక ఏమంటుంది? సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం ఏదో ఒకటి ఉండాలి పక్కన. ఉంటే అది అంగానికి గుణం చేసేస్తుంది. ఇక్కడ మనకు సార్వధాతుకం ఉంది, ఆర్ధధాతుకం ఉందా? సార్వధాతుకం ఉంది కదా. సార్వధాతుకం కాదు, ఆర్ధధాతుకం ఉంది. ఆర్ధధాతుకం పక్కన ఉందని నిమిత్తం చేసుకొని గుణం చేసేసింది. ఓకేనా? ఆ గుణం అంటే ఏమిటని అడిగినప్పుడు ఇది వచ్చి చెప్పిందంట. ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రము అదే ఆ ఏ ఓ ఈ మూడు గుణం అని పేరు అని చెప్పింది వచ్చి. ఓకేనా? సరే, గుణమైంది. కానీ అత్ర త్రీషు గుణవర్ణేషు కహ వర్ణ భవతి. గుణం వస్తుంది. మనకేంటి? అంగంలో చీ ఉంది. ఆ చీ అనే చీ స్థానంలో ఇకార స్థానంలో మూడు వర్ణాలు వచ్చాయి. గుణం అనగానే మూడు వచ్చాయి పరిగెత్తుకుంటా. ఎందుకంటే మూడికి గుణం అని పేరు. అందుకే ఇచ్చాను కింద రాసుకుని. దాని కిందనే అత్ర త్రీషు వర్ణేషు, త్రీషు గుణవర్ణేషు గుణవర్ణాలలో అత్ర త్రీషు గుణవర్ణేషు కహ వర్ణ భవతి. కోన్సా వర్ణం, ఏ వర్ణం వస్తుంది మూడు వర్ణాల్లో రాసుకోండి. అత్ర త్రీషు వర్ణేషు, త్రీషు గుణవర్ణేషు గుణవర్ణాల్లో కహ వర్ణ భవతి. ఏ వర్ణం వస్తుంది? కహ వర్ణ భవతి అంటే ఏ వర్ణం వస్తుంది? అదే కదా మనకు చీలో ఉండే అంగంలో ఈ ఒకటే ఉంది, దాని స్థానం మూడు వచ్చాయి. ఏ వర్ణం వస్తుంది? అస్త్ర ఇది నిర్ణయార్థం. దీని నిర్ణయం కోసం వస్తుంది. రాసుకుని కింద స్థానేంతరతమః మనం చెప్పిన సూత్రం ఎప్పుడు స్థానేంతరతమః. స్థానేంతరతమః ఇదేముంటుంది? అనేన సూత్రేణ స్థానే అంతరతమః. స్థానంలో, ఏ స్థానంలో? ఈ స్థానంలో ఇకార ధాతు నుండి ఇకార స్థానంలో అంతరతమః ఆదేశः భవతి. లేదా
సదృశతమ ఆదేశ భవతి. ఏది రాసుకో, అంతరతమ అంటే సదృశతమ, అనేన స్థానే అంతరతమ అంటే సదృశతమ ఆదేశ భవతి. ఏదో అత్యంత దగ్గరగా ఉంటుందో లేదా అత్యంత సదృశంగా ఉంటుందో సమానంగా ఉంటుందో అది తీసుకోబెట్టుకో. ఆ 3 వర్ణాల్లోంచి ఏవైతే పోలికలు ఉంటాయో, స్థానం కలుస్తుందో, ఏవైతే కలుస్తాయో అది తీసుకొచ్చుకో అని చెప్పింది అంతే. స్థానే సదృశతమ ఆదేశ భవతి, సదృశంగా ఉండేవి నేను తెలుసుకో అని చెప్పింది. కానీ మనకు సదృశంగా ఉండేది ఎలా తెలుస్తుంది మనకు? ఇప్పుడు చీలో ఉండే ఈ కాలం ఏంటి? ఇచు యశాస్తాలవ్యా అంటే తాలు వర్ణం. ఇక్కడ మనకు 3 వర్ణ, ఆ తాలు వర్ణ స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి, గుణవర్ణాలు 3 వచ్చాయి. గుణం చేసుకో అంటే ఆ 3 వర్ణాలు గుణవర్ణం ఏదైంది చూసుకుందాం. ఆ ఏంటి? ఆ కాలకి అకుహ విసర్జనీయ కంఠ్యాతు కంఠస్థానము. రెండవది ఏకారం ఉంది. ఏకారానికి ఏదేతౌ కంఠ్యతాలవ్యౌ. ఏంటి? ఏదేతౌ కంఠ్యతాలవ్యౌ. దీనిలో తాలు కనిపించింది కనీసం. అంటే ఒక కంఠం ఉన్నప్పటికీ కూడా కంఠంతో పాటు తాలు వర్ణం కూడా ఉంది. ఏ వర్ణం ఉంది? తాలు వర్ణం కూడా ఉంది. ఇంకా ఓకారానికి చూద్దాం. ఒక కంఠి ఓష్టం. ఇక్కడ కంఠం ఉంది, ఓష్టం ఉంది. మొట్టమొదటి అక్షరమేమో కంఠమే ఓన్లీ. ఇప్పుడు తాలు వర్ణం ఉన్న దగ్గర ఉందా? ఏదైతే కంఠ తాళవ్యౌ. కనీసం ఏకారానికి కంఠంతో తాలు వర్ణంతో కొంచెం కలిసింది. అంటే కొన్ని లక్షణాలు కలిసాయి, కొంచెం స్థానం అయితే కలిసింది. కాబట్టి కొంచెం సదృశంగా ఉంది, కొంచెం సమానంగా ఉంది. తాలు కలిసాయి, కొంచెం సమానంగా ఉంది కాబట్టి ఏకారమే తీసుకొచ్చుకుంటాము. అందుకే ఈకార స్థానం వస్తుంది, ఏకారమే గుణంగా వస్తుంది. 3 వర్ణాల నుంచి నిర్ణయం చేసుకుంటే దగ్గర పోలికలు ఉండేది ఏకారం మాత్రమే. అందుకే ఏ వస్తుంది. అంటే చీ స్థానంలో ఏమవుతుంది? చే అవుతుంది. చీ స్థానం గుణం ఏమవుతుంది? ఆ ఇకార స్థానంలో షష్ఠీ భక్తిద అంగస్య అంగస్థానంలో ఏమొచ్చింది? ఇకారస్య స్థానంలో ఏకారం వచ్చింది అన్నమాట. ఓకే, దాని కింద నేను బ్రాకెట్లు రాసుకున్నది అది కూడా. అత్ర చీ ధాతో ఇకారస్య, అత్ర చీ బ్రాకెట్లు రాసుకున్నాను. చీ ధాతో ఇకారస్య, చీ ధాతు ఇకారం ఉంది కదా, ఇకారస్య తాలు స్థానం వర్తతే. ఏ స్థానం వర్తతే? ఏ స్థానం అంటే దానికి తాలు స్థానం అంటే తాలుతో ఉచ్చరిస్తాం. తాలు స్థానం వర్తతే. తాలు స్థానం వర్తతే. తాలు స్థానం వర్తతే. తాలు స్థానం వర్తతే. ధాతోః చి ధాతోః ఇకారస్య తాలు స్థానం వర్తతే. తాలు స్థానం వర్తతే. ఓకే, దాని కింద గుణ సంజక వర్ణేషు, గుణ సంజక వర్ణేషు. గుణ సంజక వర్ణాలు 3 కదా. గుణ సంజక వర్ణేషు ఏకారస్య తాలు స్థానం వర్తతే. ఏకారానికి తాలు స్థానం ఉంది. ఏకారస్య తాలు స్థానం వర్తతే. ఆ 3 వర్ణాలు ఏది తాలు స్థానం? ఇది ఏకారం. కాబట్టి తాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అది వచ్చిందన్నమాట. ఏకాదశి తాలు స్థానం వర్తతే. అతః, అతః అంటే అందువలనే అర్థం. అతః అంటే ఏమిటి? అందువలనే ఇకార స్థానే యకారః భవతి. ఇకార స్థానం వస్తుంది, యకారః భవతి. అంటే ఇకారం అంటే ధాతులోని ఇకార స్థానం ఏమొస్తుంది? యకారం వస్తుంది. అందుకే యకారం చేయండి, మళ్ళీ చెప్పిన పని చేసుకోవాలి కదా మనం. అందుకే చేసాం. కింద ఏం చేసాము? చీ ధాతులో చీ ధాతుకి ఏమి? చే అయిపోయింది. చే త్రు ఏంటండి? చే త్రు వచ్చింది. ఓకే, చే త్రు, చే త్రు. ఓకే అండి. ఇప్పుడు దానికి ఎదురుగా బాణం గుర్తు రాసుకోండి. బాణం గుర్తిచ్చి రాసుకోండి. ఈ ట్రిచ్ ప్రత్యయం అంటే ఏంటి? కృదతింగ్ రాయండి. కృదతింగ్ సూత్రం రాసుకోండి. ముందు వచ్చింది మనకు, అయినా పర్వాలేదు. కృదతింగ్. ఒకసారి సూత్రాలతో వినండి. ఈ సూత్రం చెప్పి మనం ఇంతకుముందు చెప్పినాం. తింగు బిండు ప్రత్యయాః కృతు సంజకా భవంతి. ఏంటి? తింగు బిండు ప్రత్యయాః. తింగు బిండు అంటే ఏమిటి? తింగులో ఏమో ఏ ప్రత్యయాలు వస్తాయి? 18 ప్రత్యయాలు వస్తాయి. తిప్ తస్ జి సిప్ తస్ థామ్ ఇప్ వస్ మస్ తాథాం జ థాస్ ఆథాం ధ్వం ఇటు వహి మహి. ఈ 18 ప్రత్యయాలను తింగ్ అంటాం. అలా తింగు 18 ప్రత్యయాలను వదిలిపెట్టి ఏ ప్రత్యయాలైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ సూత్రం వచ్చి కృత్ సంజ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టిందండి? తింగు బిండు ప్రత్యయాః కృత్ సంజకాః భవంతి. అంటే ఆ తింగు అంటే 18 ప్రత్యయాలను వదిలిపెట్టి ఏ ప్రత్యయాలైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏమని పేరు పెట్టింది? కృత్ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? కృత్ అని పేరు పెట్టింది. ఓకేనా? ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ తింగు భిన్న, తింగు భిన్నమైనది. త్రిచ్ అనేది తింగులో లేదు కదా, తిప్ తస్జీలో లేదు కదా, అది భిన్నమైంది కాబట్టి అందుకే ఈ సూత్రం వచ్చేసి కృత్ అని పేరు పెట్టింది. రాసుకోండి. అనేన సూత్రేణ తింగు భిన్న
తృచ్ ప్రత్యయస్య తింగ్ భిన్న విసర్గమే తింగ్ భిన్న తృచ్ ప్రత్యయానికి కృత్ సంజ్ఞా భవతి. ఏ సంజ్ఞా భవతి? కృత్ సంజ్ఞా భవతి. తింగ్ భిన్న ప్రత్యయస్య తింగ్ భిన్న తృచ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. ఏ సంజ్ఞా భవతి? కృత్ సంజ్ఞా భవతి. ఓకేనా? కృత్ సంజ్ఞా భవతి అంటే కృత్ అని పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం అండి? తృచ్ అనే దానికి కృత్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, అందుకే అత్ర కృత్ ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. ఓకే అండి. కృత్ ఇంకొచ్చి ఏం చేసింది? తృచ్ అనే దానికి కృత్ అని పేరు పెట్టింది. సరే, కృత్ అని పేరు పెట్టుకున్న బాగానే ఉంది. కానీ ఈ కృత్ ప్రత్యయం అనేది ఏ అర్థంలో వచ్చింది? అక్కడ మనం నూలు తృచవతోటి తృచ్ తీసుకొచ్చావు. అక్కడ ఏ అర్థంలో వస్తుందని చెప్పలేదు, మనకి ఏ సూత్రం చెప్పలేదు. ఎక్కడ కూడా ఏ సూత్రం వచ్చి చెప్పలేదు. ఇక ధాతు పక్కనే తృచ్ ప్రత్యయం తెచ్చుకో లేదా నూలు ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. కాబట్టి మనకు తృచ్ ప్రత్యయం కావాలి కాబట్టి తృచ్ తెచ్చుకున్నాము. తృచ్. ఆ తృచ్ ప్రత్యయానికి ఇదేం చేసింది? అది తింగు భిన్న ప్రత్యయం కాబట్టి, అంటే 18 ప్రత్యయాలలో లేదు కాబట్టి దీనికి ఈ సూత్రం వచ్చి కృత్ అని పేరు పెట్టింది. కానీ ఈ కృత్ ప్రత్యయం అనేది ఏ అర్థంలో వచ్చింది రాసుకోండి. కృత్ ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. నువ్వు తృచ్ ప్రత్యయం తీసుకొచ్చావు కదా, ఏ అర్థంలో వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇది గుర్తుపెట్టుకుని, ఏ ప్రత్యయం వచ్చినా ఏదో ఒక అర్థంలో వస్తుంది, ఫ్రీగా రాదండి. కేవలం శబ్దం రాదు, ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తుంది. అందుకే అడుగుతున్నాడు. రాసుకుని అత్ర కృత్ ప్రత్యయ. కృత్ అంటే ఇక్కడ తృచ్ ప్రత్యయం. తృచ్ ప్రత్యయం యొక్క తృచ్ అనగానే దానికి అనుబంధంలో పోయేస్తే తృ మిగిలింది కదా, కాబట్టి దాన్ని తృచుగా భావిస్తున్నాం. అత్ర కృత్ ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. కస్మిన్ ఏ అర్థంలో వచ్చింది? ఆగత వచ్చింది. ఓకే, రాసుకున్నారా? అత్ర కృత్ ప్రత్యయ అంటే తృచ్ ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. ఏ అర్థంలో వచ్చింది రాసుకోండి. అప్పుడు ఆ తృచ్ ప్రత్యయ ఏ అర్థంలో వచ్చిందంటే దానికి సమాధానంగా కింద రాసుకుని కర్తరి కృత్. ఏంటి? కర్తరి కృత్. సూత్రం స్పష్టంగా చెప్పింది. నువ్వు ఏదైతే కృత్ పేరు పెట్టుకున్నావు అది కర్తరి భవతి. కర్తరి కృత్. కృత్ ప్రత్యయాలన్నిటి కూడా ఎక్కడ వస్తాయంటే కర్తని చెప్పడం కోసం వస్తాయంట. ఈ సూత్రం చెప్పింది. రాసుకుని కర్తరి కృత్. కొటేషన్ పెట్టుకుని రాసుకుని దీని మీనింగ్ రాసుకుని అనేన సూత్రేణ కృత్ ప్రత్యయ. కృత్ ప్రత్యయ అంటే ఏదండి? ఇక్కడ కృత్ అంటే ఇక్కడ తృచ్ ప్రత్యయానికి కృత్ అని పేరు పెట్టాం కదా, అందుకే బ్రాకెట్ రాశాను. కృత్ ప్రత్యయ అంటే తృచ్ ప్రత్యయ బ్రాకెట్ రాశాను చూడండి. అన్య సూత్రేణ కృత్ ప్రత్యయ అంటే తృచ్ ప్రత్యయ కర్తరి అర్థే ఆగత. ఏ అర్థంలో వచ్చిందంట? కర్తరి అర్థే ఆగత. కర్త అర్థంలో వచ్చింది. కర్తరి అర్థే ఆగత. కర్త అర్థంలో వచ్చింది. ఓకే, కర్తరి అర్థే ఆగత. కర్తరి అర్థం అంటే కర్త అర్థంలో వచ్చింది. కర్తరి అర్థే ఆగత. కర్తరి అర్థే ఆగత. ఓకే, స్పష్టమైంది. కృత్ ప్రత్యయ ఏ అర్థం వచ్చిందంట? కర్తరి కృత్. కృత్ ప్రత్యయా కర్తరి అర్థే భవంతి. ఒక ఓన్లీ తృచ్ ప్రత్యయం కానీ కృత్ అని ఎవరికి పేరు పెట్టినా కూడా, కృత్ అని ఏ ప్రత్యయానికి అని పేరు పెట్టినా కూడా ఈ సూత్రం వచ్చి కర్తరి కృత్. కృత్ ప్రత్యయాలన్నీ కూడా కర్తరి అర్థంలో వస్తాయి అని చెప్పింది సూత్రం. ఓకేనా? ఇది కూడా మన తృచ్ ప్రత్యయం దాని కృత్ సంజ్ఞ కాబట్టి ఇది కూడా కర్త అర్థంలో వచ్చింది అని చెప్పింది. కర్తరి అర్థంలో ఆగత వచ్చింది. అతః రాసుకోండి. అందువల్లనే కృత్ అని పేరు పెట్టుకొని ఏం లాభం వచ్చింది? కృత్ అని పేరు పెట్టుకున్నాము, అది ఏ అర్థంలో వచ్చింది? కర్త అర్థంలో వచ్చింది చెప్పింది. సరే, ఇక్కడ కృత్ అని ఎందుకు పేరు పెట్టుకున్నాము? ఇక్కడ దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే ఇది కృత్ తద్ధిత సమాసాశ్చ. రాసుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ రాసుకోండి సూత్రం. కృత్ తద్ధిత సమాసాశ్చ
సమాసాశ్చ, సాశ్చ రాసుకుంటే అక్కడ సమాసశ్చ వచ్చింది, సాకి దీర్ఘం పెట్టుకోండి. నేను రాసిన పేపర్లో కృత్ తద్ధిత సమాసాశ్చ, సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ. ఒకసారి వినండి, ఇదేమంటుందంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉన్నా లేదా తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉన్నా లేదా సమాసం ఉన్నా అప్పుడు ఆ మొత్తానికి ఇది ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. ఏం చేస్తుందండి, ఇది ప్రాతిపదికం అని పేరు పెట్టాలంటే నువ్వు ఎవరికైతే కృత్ అని పేరు పెట్టావో ఆ ప్రత్యయం అంతిమంలో ఉంది అనుకోండి, ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి, లేదా తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉంది ఎవరికైతే ఆ మొత్తానికి, లేదా సమాసం ఉంది ఆ సమాసం మొత్తానికి ఇది ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. ఇక్కడ మనకి ఏముందండి, కృత్ ఉందా, తద్ధిత ఉందా, సమాసం ఉందా, ఏముంది ఇక్కడ? కృత్ మహోదయ. కృత్ ఉంది. కృత్ ఎవరింది ఇక్కడ? కృత్ ఎవరు ఇక్కడ? చేన త్రూణ, చేన త్రూణ, కదా. ఆ తులసి ప్రత్యయం, ఆ తులసి ప్రత్యయం అనేది, తులసి అనే దానికి కృత్ అని పేరు పెట్టాం. ఆ కృత్ ప్రత్యయం ఎక్కడుంది, ఎక్కడుందంటే ఏ ధాతుకి ఎక్కడ అంటే ఏ దానికి అంతిమంలో ఉంది? చే ధాతుకి అంతిమంలో ఉంది, అంతిమంలో ఉంది కదా. చే ధాతు దానికి అంతిమంలో ఇది ఉందా, త్రు అనేది అదే అంతిమంలో ఉందన్నమాట. అట్లా కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే, ఏ దానికి చేకి అంతిమంలో ఉంది కాబట్టి ఆ మొత్తానికి చేత్రు అనే మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టేసింది. అన్నిటిని కలిపి ఏం చెప్పింది, ఈ చేత్రును ప్రాతిపదికం అని చెప్పుకో అని చెప్పింది. ఓకేనా? ఒకవేళ అట్లా కృత్ ప్రత్యయం అంతిమంలో ఉందంటే ఆ మొత్తానికి ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. ఇక్కడ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దాని కృత్ అని కూడా పేరు. అలాంటి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. రాసుకోండి. అనేన సూత్రేణ కృదంతస్య, కృత్ అంతిమంలో ఉంది కాబట్టి కృదంతము అని చెప్పాం. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఎవరికైతే అని అందుకే కృదంతం అని చెప్పాం. ఓకే, కృదంతస్య, కృదంతస్య అంటే ఏమిటి? తుచ్ ప్రత్యయాంతస్య, అదే బ్రాకెట్ రాశాను. తుచ్ ప్రత్యయానికి కృదంతం పేరు వచ్చింది కదా. కృదంతస్య అంటే తుచ్ ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకేనా? ఇది రెడీగా ఉంటుంది. కృత్ ప్రత్యయం ఎక్కడ అంతిమంలో ఉంటే ఈ సూత్రం వచ్చి దానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టేస్తుందండి. ఒకవేళ తద్ధితం ఉన్నా కూడా ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది, సమాసం కూడా ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. ఇక్కడ మనకు తద్ధితం లేదు, సమాసం లేదు, కృత్ ఉంది కాబట్టి ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. ఎవరికి? చేత్రుకి ప్రాతిపదికం పేరు పెట్టింది. సరే, కృత్ అని పేరు పెట్టుకోవడం వల్ల, దానివల్ల కృత్ అని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందంటే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టింది. ఇది లాభం కలిగింది. కానీ ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టడం దానివల్ల లాభం ఏంటి? దానివల్ల లాభం ఏంటంటే గ్యాప్ ప్రాతిపదికాత్ రాసుకోండి. గ్యాప్ ప్రాతిపదికాత్, గ్యాప్ ప్రాతిపదికాత్, గ్యాప్ ప్రాతిపదికాత్. గ్యాప్లు పకారం రాయలేదండి, మిస్ అయింది. స్పీడ్గా రాసేటప్పుడు మిస్టేక్ చేశాను. గ్యాప్ పకార సగం పకారం రాయండి. గ్యాప్ ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వచ్చాను. ప్రాతిపదికం అని పేరు పెట్టుకుంటే మనకి ఏ లాభం కలిగింది? ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ వచ్చిందన్నమాట. ఓకేనా? ప్రాతిపదిక పేరు పెట్టుకునే లాభం వచ్చింది. గ్యాప్ ప్రాతిపదికాత్ అనే సూత్ర అధికారంలోకి వెళ్ళిపోయాం. ఇదం అధికార సూత్రం. అస్మి అధికారం ఏముంది? ఈ అధికారంలో ఏముంది? రాసుకోండి. సు ఔ జస్, నేను విడివిడి రాశాను సూత్రాన్ని మొత్తాన్ని. అక్కడ మనకు మామూలుగా అయితే కలిపి సంధియుక్తంగా ఉంది. మీకు అర్థం కావాలని చెప్పి విడదీసి రాస్తాను, రాసుకోండి. సు ఔ జస్, ఈ 3 గీత కొట్టాను. తర్వాత అం ఔట్ షస్, అం సూత్రాన్ని విడదీశాను ఇక్కడ స్పష్టత కోసం. అం ఔట్ షస్. తర్వాత టా భ్యాం భిష్, టాభ్యాం భిష్, టాభ్యాం భిష్. నెక్స్ట్ గే భ్యాం భ్యస్, గే భ్యాం భ్యస్, గే భ్యాం భ్యస్. ఇది చతుర్థి విభక్తిలో. పంచమిలో గసి భ్యాం భ్యస్. పంచమి భక్తులు వస్తాయండి, ప్రత్యయాలు వస్తాయి. గసి భ్యాం భ్యస్. నెక్స్ట్ గస్
ఓస్ ఆం షష్ఠీ విభక్తి. గస్ ఓస్ ఆం. నెక్స్ట్ సప్తమి విభక్తిలో గి ఓస్ సుప్. గి ఓస్ సుప్. గి ఓస్ సుప్. ఓకే అండి. గి ఓస్ సుప్. ఇది సూత్రం అండి మొత్తం. కాబట్టి అక్కడ సూత్రంలో కలిపి సంధితో కలిపి రాస్తాం కాబట్టి మనకు అక్కడ కొంచెం విడగొట్టుకోవడం కష్టం అని చెప్పి విడదీసి రాశాను. కలిపి రాసినప్పుడు మనకి షార్ట్ కట్ లో సింపుల్ గా అయిపోతుంది. ఓకే, రాసుకుని అనేన సూత్రేణ ప్రాతిపదికాలు. యా ప్రాతిపదికాలు ఏ విభక్తి అండి? ప్రాతిపదిక రామాత్ అలా ప్రాతిపదిక పంచమి విభక్తి. పంచమి విభక్తి ఉంటే ఏమొస్తుందండి? పంచమి విభక్తి ఉన్నప్పుడు ఎక్కడైతే పంచమి విభక్తి ఉంటుందో అక్కడ ఏమొస్తుంది? పని ముందు చేసుకుంటా వెనక చేసుకుంటామా? పక్కన చేసుకుంటాము. ఇక్కడ సూత్రం యా ప్రాతిపదిక పంచమి విభక్తి కదా. ప్రాతిపదిక ఎవరికి పది పెట్టాము? ప్రాతిపదిక ఎవరికి పది పెట్టాము? చేతులకి ప్రాతిపదిక పేరు పెట్టామా? చేతులకి ఎవరు పెట్టేది? ప్రాతిపదిక అని పేరు పెట్టింది ఎవరు? ప్రాతిపదికం. ప్రాతిపదికాత్ అనే సూత్రం వచ్చేసి సారీ ప్రాతిపదిక పేరు పెడుతుందండి. సమాసాశ్చ కృదంతానికి మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టింది. అది పేరు పెట్టడం వల్ల ఈ ప్రాతిపదిక అధికారులకు మనం వెళ్ళి సూత్రం తెచ్చుకున్నాం. సు అవుజెస్ అని అది పేరు పెట్టింది ఎవరు? కృదంతానికి మొత్తానికి కృత్పత్యం అంటే కృత్పత్తి అంతిమంలో ఉంటే మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టింది. అది పై సూత్రం. అది పేరు పెట్టడం వల్ల ప్రాతిపదిక ఇది అధికార సూత్రం. ఈ అధికారంలో సు ఔజస్ ఉంది. అవి వచ్చాయి. ఈ ప్రాతిపదిక పంచమి భక్తి కాబట్టి ఆ ప్రాతిపదికానికి పంకలు నువ్వు ప్రాతిపదికం పేరు పెట్టావో ఇక్కడ ఆ ప్రాతిపదిక పంచమి భక్తిలో ఉంది. యా ప్రాతిపదికాన్ని దాని పక్కలో వస్తాయి అని చెప్పింది. అందుకే సు ఔజస్ అవుట్ చేసి మొత్తం 21 ప్రత్యయాలు ఈ చేతులు అనే ప్రాతిపదికానికి పక్కలు వచ్చాయి. మొత్తం వచ్చాయి. ఇదంతా ప్రాతిపదిక ఆ సూత్రం మొత్తం 21 ప్రత్యయాలు ఉన్నాయి. మొత్తం వచ్చాయి. ఒకేసారి పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందుకే అనేన సూత్రం రాసుకునే. అనేన సూత్రైన ప్రాతిపదిక అంటే ప్రాతిపదికం పక్కలో రాసిన. ప్రాతిపదిక పరే అంటే పక్కలో. ప్రాతిపదికాత్ పరే 21 ప్రత్యయా ఆగతా. 21 ప్రత్యయా ఆగతా. మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. కానీ మనకేం కావాలి? 1 కావాలి. 21 ప్రత్యయ చేతులకి పక్కన 21 ప్రత్యయాలు వచ్చాయండి. పరంతు అత్ర పూర్వవత్ అంటే ముందు చెప్పుకున్నామండి. ఎక్కడ సూర్యాడానికి ప్రక్రియ ఎక్కడ చెప్పుకున్నాం? భాగా సిద్ధి అదే అండి. పూర్వవత్ అంటే ముందు చెప్పిన విధంగానే మొత్తం ఇక్కడ. అందుకే అత్ర పూర్వవత్ అంటే పూర్వంలో జరిగిన విధంగానే. ఇక ఓన్లీ సూత్రం రాశాను. ఏం చేస్తాం పక్కలో? సుపహ వచ్చి ఏం చేసింది? ఆ మొత్తానికి ఏం పని చేస్తుంది? సుపహ ఏం పని చేస్తుంది? సుపహ త్రీని ఏకవచన ద్వివచన బహువచనాన్ని. అందుకే సూత్రాలు కంటెస్ట్ చేసుకోండి. స్వాదుత్పత్తిలో ఉండేది విసర్గానికి వచ్చే సూత్రాలు కంటెస్ట్ చేసుకోండి. సుపహ వచ్చి ఏం చేస్తుందంటే త్రీని ఏకవచన ద్వివచన బహువచన సంజకాని భవంతి. ఇది సు ఔజస్ కి సుకి ఏకవచనం, ఔకి ద్వివచనం, జస్ కి బహువచనం పేరు పెట్టేసింది. అలాగే మళ్ళీ మూడిట్లకు అంకి ఏకవచనం, ఔట్ కి ద్వివచనం, షస్ కి బహువచనం పేరు పెట్టేసింది. మళ్ళీ మూడిట్లకు అదేవిధంగా ఏకవచనం ద్వివచనం బహువచనం అట్లా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం అని పేరు పెట్టేసింది. సుపహ వచ్చేసి. ఓకే, విభక్తిశ్చ ఇది వచ్చేసింది. అను ఎవరికైతే మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టావుదా దాంట్లో ఏకవచనం ద్వివచనం బహువచనానికి ఒక ప్రథమ పురుషం అని చెప్పి, మళ్ళీ ఏకవచనం ద్వివచనం బహువచనానికి ద్వితీయ విభక్తి అని చెప్పి, సారీ ప్రథమ పురుషం చెప్పాను. ప్రథమ పురుషం ప్రథమ విభక్తి అండి. విభక్తి మహోదయ. విభక్తి మూడిట్లకేమో ప్రథమ విభక్తి అని చెప్పి, మళ్ళీ మూడిట్లకేమో ద్వితీయ విభక్తి అని చెప్పి, మళ్ళీ మూడిట్లకేమో తృతీయ విభక్తి. అట్లా క్రమంగా మూడిట్లకు నువ్వు ఎవరికైతే ఏకవచనం ద్వివచనం బహువచనం పెట్టావో అట్లా మూడిట్లకు ఏకవచనం ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అట్లా క్రమంగా పేరు పెట్టి వెళ్ళింది. విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి. సరే, ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టుకున్నాము. ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి పేరు పెట్టుకున్నాం. విభజించుకున్నాం, విభాగం చేసుకున్నాం. అయినా మనకి నిర్ణయం కాలేదు. 21 ప్రత్యయాలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. పక్కన అన్ని వచ్చేసి రెడీగా ఉన్నాయి పక్కన కూర్చోడానికి. కానీ దాని నిర్ణయం కోసం ఇంకో సూత్రం వచ్చింది. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ
లింగార్థ గోపాల్జీ పరిమాణార్థ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థం అనుకోండి, లింగార్థం అనుకోండి, పరిమాణార్థం అనుకోండి, వచన మాత్రం అనుకోండి, అక్కడ ప్రథమ అంటే ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పింది. ఇక్కడ మనకి ఏ అర్థం అండి? ప్రాతిపదికార్థం కదా, ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం కదా. ఎవరు పెట్టారు? కృత్ తద్దిత సమాసాశ్చ అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం కదా. కాబట్టి ప్రాతిపదిక అర్థంలో ఉంది. కాబట్టి ప్రాతిపదిక అర్థంలో పక్కన వచ్చాయి కాబట్టి ప్రథమ విభక్తి భవతి అని చెప్పింది. ప్రథమ అంటే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రథమ విభక్తి అనగానే సు ఔజసి మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక్కడ మిగిలిన ఔషస్ తాభ్యాం విస్ ఏభ్యాం విస్ మొత్తం వెళ్ళిపోయాయి. 18 ప్రత్యయాలు వెళ్ళిపోయాయి. 21 నుంచి 3 మాత్రమే ప్రథమ అంటే ప్రథమ విభక్తి మాత్రం వెళ్ళిపోయింది. ఈ సూత్రం చెప్పినమాట. ఇది కొంచెం నిర్ణయం చేసిందన్నమాట. ప్రథమ పోయి ప్రాతిపదికార్థంలో ఉంది ఇది, కాబట్టి ప్రథమ తెచ్చుకో అని చెప్పింది. ప్రాతిపదికార్థే ప్రథమా భవతి అని చెప్పి అందుకే ప్రథమ విభక్తి నిలబడిపోయింది, మిగిలిన అన్ని వెళ్ళిపోయాయి. అంటే కొంచెం కనీసం అంటే కొంచెం మనకు నిర్ణయం చేసిందన్నమాట. 21 నుంచి 18 ప్రత్యయాన్ని పక్కన నెట్టి పడేసింది. కానీ అక్కడ కూడా మనకు 3 ఉన్నాయి. అక్కడ 3 ఉన్నాయి, మనకు ఒకటే కావాలి. ఏం చేయాలి? దాని నిర్ణయం కోసం ద్వేకయోర్ ద్వివచనైక వచనే, ఇక్కడ సూత్రాలు మాత్రం రాశానండి, తర్వాత చూసి రాసుకోండి. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఇది వచ్చి ఏం చేసిందంటే ద్విత్వ వివక్షాయం ద్వివచనం భవతి, ఏకత్వ వివక్షాయం ఏకవచనం భవతి అని చెప్పింది. రెండింటికి వివక్ష ఉంటే ద్వివచనం తెచ్చుకో, ఏకవచనానికి వివక్ష ఉంటే ఏకవచనం తెచ్చుకో. అంటే నీకు క్రమంగా ఇచ్చాం, ఏకవచనము ద్వివచనము బహువచనం అని చెప్పి. నీకు ఏది కావాలంటే తీసుకో. ఏకవచన వివక్ష అంటే ఏకవచనం, ద్వివచన వివక్ష అంటే ద్వివచనం తెచ్చుకో. ఇక్కడ మనకి ఏకవచనం కావాలి కాబట్టి ఏకవచనంలో సు మాత్రం తెచ్చుకున్నాం. అందుకే అనేన సూత్రేణ ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయ భవతి. సు ఔజస్ లోంచి ఓన్లీ సు తెచ్చుకుంటాం. అందుకే చేతృ పక్కన సు వచ్చిందండి. ఏమొచ్చింది? చేతృ పక్కన సు తెచ్చుకున్నాం. ఇదంతా ప్రక్రియ రాసుకొని వచ్చిన తర్వాత అప్పుడు చేతృ సు వచ్చింది. ఓకేనా? ఆ సు అనేది మహర్షి పాణిని అర్ధచంద్రక బిందుతో పెట్టాడండి. ఇక్కడ మనకు అక్కడ పుస్తకంలో పరిశిష్టం ఎక్కడ వెళ్ళలేదు, మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, అస్తు చేతృ సు వచ్చింది. చేతులని ప్రాతిపదికం, ఆ ప్రాతిపదికానికి పక్కలో అన్ని విభాగం చేసుకుంటూ వస్తే ఆ 21లోంచి సు మాత్రమే వచ్చింది. మనకి ఏకవచనం కాదు కాబట్టి సు వచ్చింది. ఓకే, చేత అంటే ఏమిటి? ఎన్నుకునేవాడు అని చెప్పాం. ఎన్నుకునేవాడు అంటే ఒకటే కదా అక్కడ, కాబట్టి ఏకవచనం కావాలి. ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకవచనం ప్రత్యయం సు తెచ్చుకున్నాం. సు తెచ్చుకోవాలి, మళ్ళీ అనుబంధం లోపం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అనుబంధ లోపం. ఈ అనునాసిక అచ్చు, అనునాసిక అచ్చుకు అనుబంధం లోపం చేసేది ఎవరు? ఉపదేశే అజనునాసిక ఇత్. ముందు చెప్పుకున్నామా? అచ్చులకైతే ఈ సూత్రం వస్తుందండి, హల్లులకైతే ఇత్ అని పేరు పెట్టాలంటే హలంతం వస్తుంది. ఇక్కడ హల్లు కాదు కదా, అచ్చు ఉంది. ఏ అచ్చు? ఊ పైన ఉండే అర్ధచంద్రాకార బింది. ఊ అనేది అచ్చు, ఊ పైన ఉండేటువంటి అర్ధచంద్రాకార బింది అనునాసికం. కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్. అనేన సూత్రేణ సుప్రత్యయే, సుప్రత్యయ ఉకారస్య, సుప్రత్యయ ఊ ఉంది కదా, ఊ పైన అర్ధచంద్రాకార బింది రాసింది చూడండి. సుప్రత్యయ ఉకారస్య ఇత్ సంజ్ఞా భవతి. సుప్రత్యయంలో ఉండే ఉకారానికి ఏం చేసింది? ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టేసింది. సరే, ఇత్ అని పేరు పెట్టగానే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకదానికి పెట్టుకుంది. 2, 3 ఉంటే పెట్టుకునే వాళ్ళం, కానీ లేవు కదా, ఒకటే ఉంది కాబట్టి ఇత్ అని పేరు పెట్టేసింది, ఒకదానికి పెట్టేసింది. ఇత్ అని పేరు పెట్టగానే ఎవరు వస్తారు? తస్య లోప. లోపం చేసేదానికి నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెట్టావు? లోపం చేసి. లోపం అంటే ఏమిటి అని అడిగినప్పుడు అదర్శనం లోప వచ్చి చెప్తుంది. భయ్ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. నువ్వు ఎదిగితే అదర్శనం చేసావు, లోపం చేసే దాన్ని అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనానికి లోపం అని పేరు. ఓకే, అప్పుడు లోపం చేయని ఏమి వెళ్తుంది? ఉకారం వెళ్ళిపోతుంది. ఊ పైన అదర్శనానికి బిందు వెళ్ళిపోతుంది. అప్పుడు సు సకాలం మాత్రం వెళ్తుంది. చేతృ సు. ఓకేనా? చేతృ సు, చేతృ సు. ఓకే, దానికి ఎదురుగా బాణం గుర్తు రాసుకోండి. దానికి ఎదురుగానే బాణం గుర్తు పెట్టుకొని రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాటి ఒక్కసారి చెప్పుకుంటాం, మళ్ళీ రాదు. రిదుషనస్ రాసుకోండి, నీటి రాసుకోండి తప్పు లేకుండా. రిదుషనస్, రిదుషణ స్ఫురుదంశో అనేహ సాంచ. రిదుషణ స్ఫురుదంశో అనేహ సాంచ. రిదుషణ స్ఫురుదంశో అనేహ సాంచ. రిదుషణ స్ఫురుదంశో
అనేహ సాంచ అనేహ సాంచ రిదుషణ స్ఫురుదంశో అనేహ సాంచ. ఇది సూత్రం అండి. రిదుషణ స్ఫురుదంశో స్ఫురుదంశో అనేహ సాంచ అనేహ సాంచ. ఇది సూత్రం అండి. ఒకసారి చెప్తాను వినండి. ఇది ముందు ఎక్కడుందో ఒకసారి ఓపెన్ చేయండి చెప్తాను. ఓపెన్ చేయండి ముందు. సూత్ర సంఖ్య ఎంత అండి? 7.2.94 మహోదయ. 7 అంటేనే మూడవ భాగంలోకి వెళ్ళాలి. మూడో భాగం మూడో పాదంలో 336 పేజీ మహోదయ. మూడో పాదం మూడో భాగంలో 336. మూడో భాగంలో 336. ఓకే అండి. చూడు ఓపెన్ అయిందా? 7వ అధ్యాయం 1వ పాదం 94వ సూత్రం. 7:1:94. రిదుషణస్ పురుదంశో అనేహ సాంచ. ఇదంతా ఒకటే శబ్దం అంటాడు. అనేహ సాం షష్ఠి విభక్తి బహువచనం. చ అవ్యయ పదం. పద విభాగం చూడండి. పద విభాగంలో దీని సమాసం చూడండి ఎలా విడగొట్టాడు. ఈ సూత్రం ఒకే పద షష్ఠి విభక్తి బహువచనం కదా, దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి విడగొట్టాడు సమాసంలో. సమాసం అంటే మనకి ఇచ్చిన శబ్దాన్ని ఇంకా విడగొట్టి చూపిస్తా అండి. దాంట్లో ఎన్ని శబ్దాలు ఉన్నాయి, ఏ రకంగా విడగొట్టాడు, ఏ రకంగా కలిపాడు అని తెలుస్తుంది మనకు. చూడు ఎట్లా విడగొట్టాడు. రిచ్చ ఉషణాచ పురుదంశాచ అనేహాచ. మొత్తం కలిపితే అంటే రిచ్చ ఒక పదం ఉంది, ఉషణ ఒక పదం ఉంది, పురుదంశ ఒక పదం, 3 పదాలు ఉన్నాయండి. తర్వాత అనేహాచ 4 పదాలు ఉన్నాయి. మొత్తం కలిపితే ఆ మొత్తాన్ని విడగొట్టి మనం కలిపాడు అన్నమాట. మొత్తాన్ని విడగొట్టి కలిపి రాస్తున్నాడు. రిదుషణ స్ఫురుదంశో అనేహ సహ తేషాం వాటన్నిటికీ ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర అంటే భిన్న భిన్నమైనటువంటి పదాలు అనమాట. భిన్నమైనటువంటి పదాలు అంటే అన్నిటికీ దాని యొక్క సత్తా ఉంది, అన్నిటికీ దాని యొక్క ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ అని చెప్పాడు. సరే, ఇప్పుడు అర్థం చూసుకోండి. రుకారాంతానాం అంగానాం ఏంటంటే రుకారం అంతిమంలో ఉన్నటువంటి అంగం కావాలంట. ఏం కావాలంటే రుకారము అంతిమంలో ఉన్నటువంటి అంగానికి లేదా ఉషణ శబ్దానికి ఏంటండి ఉషనస్ అనే అంగానికి లేదా ఉషనస్ అంగానికి లేదా పురుదంసస్ అనే అంగానికి లేదా అనేహస్ అనే అంగానికి ఏమవుతుందంట? అనంగ్ ఆదేశంగా వస్తుంది అంట. ఏమొస్తుందంట అండి? అంగానికి అనంగ్ ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఏదో ఒక స్థానంలో వస్తాయి. ఏ స్థానం అంటుంది? అంగానికి ఆదేశంగా వస్తుంది అంటుంది. ఇది అంగం అనేది ఇక్కడ ఏం చెప్పింది? ఇది రుకారం అంతిమంలో ఉన్నా లేదా ఈ శబ్దాలు ఉష్ణ శబ్దం అంతిమంలో ఉన్నా పురుదంసస్ అనేహస్ ఈ అంగాలకు అంగాన్ని పేరు పెట్టిన ఈ శబ్దాలకు అలాంటి పేరు పెట్టినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనంగ్ ఆదేశంగా వస్తుంది. ఆదేశాలు ఎక్కడ వస్తాయి? ఏదైనా ఒక స్థానంలో వస్తాయి. ఓకేనా? అస్తు అనంగ్ ఆదేశంగా వస్తుందని చెప్పి ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ రుకారాంతం ఉందా, ఉష్ణస్ ఉందా, పురుదంసస్ ఉందా, అనేహస్ ఏముంది? ఇక్కడ మనకి రుకారం ఉంది మహోదయ. అంగం యోగిక పేరు పెట్టినాము చే అవుతుంది మహోదయ. త్రు ముందుది చే. అంగం అయినప్పుడు అంగం రుకారాంత అంగానికి అంటున్నాం. అంగంలో రుకారం ఉందా? అంగం యోగిక చేన అంగము, త్రున అంగము. త్రు మహోదయ. త్రు అంగం. రెండు మొత్తం వస్తుంది. మనము అంగం పేరు పెట్టి యోగికి పెట్టుకున్నాము, పైన పెట్టుకున్నాం యస్మాత్ ప్రత్యయ విధిస్తదే ప్రత్యేకం. అప్పుడు ప్రత్యయం పదంగా ఉంటే ముందు దానికి అంగం కదా. తిరుచిన ప్రత్యయము అది పక్కంటే ముందు చేకి అంగం అని పేరు పెట్టుకున్నాము. మరి తిరుగు అంగం ఎలా అవుతుంది? ప్రత్యయం కదా. ఇక్కడ సు అనే ప్రత్యయం పెట్టుకున్నాం కదా. సు అనే ప్రత్యయం వచ్చింది కదా. అది మొత్తం చేతిని ఒక పదంగా మాది ప్రాతిపదిక పేరు పెట్టేసుకున్నాం. అదంతా ఒక పదంగా చేతిని ఒక పదం అయిపోయింది. ఆ ప్రాతిపదికం చేత మళ్ళీ ప్రత్యయం తెచ్చుకున్నాం. మనం ఏం తెచ్చుకున్నాం? చేతులు అనే ప్రాతిపదికం చేత మళ్ళీ సు తెచ్చుకున్నాం కదా. మొత్తం స్వాదుత్పత్తి చేసి
ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం చేతిలో అంగం అయిపోతుంది. మళ్ళీ యస్మాత్ ప్రత్యయ విధి తదది ప్రత్యయంగం తోటి మనం రాసుకోవాలి. ఏంటంటే మనకి ఒకసారి రాసుకున్నాం కాబట్టి రాయలేదు ఇక్కడ, మనం చెప్తే అర్థం అవుతుంది చెప్పి. ఈ చేతుల ప్రాతిపదికం చేత మళ్ళీ సు తెచ్చుకున్నాం. సు అనే ప్రత్యయమే కదా, సుకి అనుబంధం సా మిగిలింది. ఆ ప్రత్యయం పక్కన ఉంటే ఆ ముందు చేతులు అంగం అయిపోతుంది. అర్థమైనప్పుడు ఆ ముందు చేతులు అంగం అయిపోతుంది. ఒకే తృచి ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, తృచికి ముందునే చేయగట్టి అది అంగం అవుతుంది. కానీ ఇక్కడ సుప్రత్యయాన్ని పోల్చుకుంటాం. సుప్రత్యయం తీసుకున్నాం అంటే దాని సుప్రత్యయం ముందు చేతులు మొత్తం అంగం అయిపోతుంది. అర్థమైనప్పుడు అప్పుడు రుకారాంత అంగం అయిపోయింది. ఇప్పుడు సెట్ అవుతుంది. రుకారాంతం అంగం, అంగం అంటే ఇదే చూసుకుంటామంట. అంగం అంటే చేతులు, ఆ అంగం రుకారాంతం ఉండాలంట, అంటే రుకారం అంతిమంలో ఉండాలంట. ఇప్పుడు చేతులు అనేది అంగము, ఆ అంగానికి అంతిమంలో రుకారం ఉంది కదా, చేతుల్లో రు ఉంది కానీ రుకారాంత అంగం. ఆ అంగానికి ఏమవుతుందంట, అనంగ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? అనంగ ఆదేశం. అంగానికి రుకారాంత అంగానికి, కి అంటే ఏమిటి? షష్ఠీ విభక్తి. కి ఎక్కడ వస్తుంది మనకు? కాకే కి షష్ఠీ విభక్తి కదా. రుకారాంత అంగానికి షష్ఠీ విభక్తిలో ఉంది. కి ఆ అనంగ ఆదేశంగా వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది? అనంగ ఆదేశంగా వస్తుంది. ఇక్కడ పదాలు ఇంకా ఉన్నాయి, ఉషనస్సు, అనేహస్, ఇవి మనకు లేవు. ఇక్కడ రుకారాంతం ఉంది, వేరే చోట్ల వస్తాయి ఇవి. కానీ సూత్రాలతో మొత్తం చెప్పుకున్నాం, చూపించాను అంతే. ఇక్కడ మనకు రుకారాంతం దొరికింది కాబట్టి ఈ సూత్రం వచ్చేసి చెప్పింది. అందుకే రాసిన ఏం రాశను? అనన్య సూత్రేణ రుకారాంతస్య అంగస్య అసంబుద్ధౌ సౌ పరతః అనంగ ఆదేశ భవతి అని చెప్పాను. ఓకే, ఒక నిమిషం మళ్ళీ వినండి. ఇక్కడ రుకారాంత అంగానికి రుకారాంతము అంగం కూడా ఉంది, అందుకే అనంగ ఆదేశం వస్తుంది. కానీ కండిషన్ ఇంతే కాదు, ఇంకేం చెప్పింది? పక్కన అసంబుద్ధౌ సౌ పరతః. అసంబుద్ధి అంటే సంబుద్ధి బిన్ను సు పక్కన ఉంటే, ఇక్కడ సంబోధనలో సు తీసుకొచ్చామా, ప్రథమ విభక్తిలో సు తీసుకొచ్చామా? మనము సు తీసుకొచ్చాం కదా. ప్రథమ విభక్తిలో ఉండే సు తీసుకొచ్చామా, లేదా సంబోధన విభక్తిలో ఉండే సు తీసుకొచ్చామా? ప్రథమాలో ప్రథమ విభక్తిలో ఉండే సు తీసుకొచ్చామంట. కాబట్టి ఇది అసంబుద్ధ, సంబుద్ధి అని పేరు పెట్టేది మనకు. ప్రథమ విభక్తి అని పేరు పెట్టినాం, సంబుద్ధి అని పేరు పెట్టేది మనకు. సంబుద్ధిలో సు పక్కన ఉంది కాబట్టి అసంబుద్ధి కాదు, అసంబుద్ధం అంటే సంబుద్ధిలో లేనటువంటి సు ఏదైతే ఉందో అలాంటి సు పక్కన ఉంటుంది. సౌ అంటే సు అని అర్థం. ఇక్కడ అసంబుద్ధం అంటే సంబుద్ధి లేనటువంటి, సౌ పరత, సౌ అంటే సు పరంగా ఉంటే, సౌ అంటే దీనికి ఉకారానికి గురు శబ్దానికి గుర అవుతుంది సప్తమి భక్తి ఏకవచనంలో. అలా సు అనే దానికి సప్తమి భక్తి ఏకవచనంలో రూపం నడిపించామనుకోండి, సౌ అయిపోతుంది. సుకి సౌ అయిపోయింది. సౌ పరత అంటే సు పరంగా ఉంటే అనంగ ఆదేశంగా వస్తుంది. ఓకేనా? సంబుద్ధి బిన్ను అంటే సంబుద్ధి కానిటువంటి సు ప్రత్యయం పక్కన ఉంటే రుకారాంత అంగానికి అనంగ ఆదేశం వస్తుంది అన్నమాట. అది పక్కన ఉన్నప్పుడే రుకారాంత అంగానికి అనంగ ఆదేశం వస్తుంది. ఇది సు పక్కన లేకుండా వేరే ప్రత్యయం ఉందనుకోండి, సు కాకుండా వేరే ప్రత్యయం ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు కాదు. మళ్ళీ అనంగ రావాలంటే పక్కన సు ప్రత్యయమే ఉండాలి. ఏ సు? సంబుద్ధి భిన్నమైనటువంటి సు ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు రుకారాంత అంగానికి అనంగ ఆదేశంగా వస్తుంది. సరేనా? ఓకే, అనంగ అంగానికి అని చెప్పి, అంగం అంటే పూర్తిగా చేతులు అంగం. చేతులకి అంగానికి ఎక్కడ పెట్టాలి? చేతులకి ఆదిలో పెట్టాలా, లేదా మధ్యలో పెట్టుకోవాలి, దాని పక్కన పెట్టుకోవాలి, పైన కింద ఎక్కడ పెట్టుకోవాలి? ఒక అంగానికి అనంగ ఆదేశం చేసుకోని చెప్పావు. అంగానికి అనంగ ఆదేశంగా వస్తుంది అంటే చేతుల స్థానంలో అనంగ వస్తుంది. చేతు స్థానం మొత్తం తీసేసి రాసుకోవాలి, దాని స్థానం పెట్టేసేయాలన్నా ఎక్కడ పెట్టాలి? అంగానికి అన్నప్పుడు అంగస్యలో షష్ఠీ విభక్తి ఉంది. అంగానికి అంటున్నా, కి అంటే షష్ఠీ విభక్తి. కి అంటే షష్ఠీ విభక్తిలో అంటే ఏమంటాం? దాని స్థానంలో వస్తుంది, అంటే చేతులు స్థానంలో రావాలి. అంటే చేతులను తీసివేసి దాని స్థానంలో అనంగ పెట్టుకోవాలి వాడు చెప్పిన ప్రకారంగా. కానీ అందుకే అడుగుతున్నారు, రాసుకోండి. అనంగ ఆదేశ భవతి అని చెప్పి. అనంగ ఆదేశ అంగస్య కుత్ర భవతి. అనంగ ఆదేశం మీద అంగానికి ఎక్కడ వస్తుంది? ఓకే అండి, ఇది ఇంకా సూత్రం రాసుకోలేదా? రాసుకోండి. రిదు సనస్ పురు దంశో అనేహ సాంచ. అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య అసంబుద్ధౌ సౌ పరతః. ఏంటండి? అసంబుద్ధౌ సౌ పరతః. అసంబుద్ధం అంటే ఏమిటి? అర్థమైందా? సంబుద్ధి బిన్ను సు పక్కన ఉంటే, అంటే సంబుద్ధిలో లేనటువంటి సు, అంటే సంబోధన విభక్తిలో రానటువంటి సు ప్రత్యయం. అంటే సంబోధన విభక్తిలో సు ప్రత్యయం వస్తుందండి, ప్రథమ విభక్తిలో సు వస్తుంది.
అందుకే నువ్వు సంబోధనలో చెప్పడం కోసము దూరంలో ఉండేటువంటి వ్యక్తిని ఆహ్వానించడం కోసం సు తీసుకురాలేదు. ప్రథమ భక్తిలో ఏకవచనం సు తీసుకొచ్చావు. అదే అంటున్నాడు. నా సంబుద్ధి అసంబుద్ధి. అసంబుద్ధౌ సౌ పరతః అనంగ్ ఆదేశ భవతి. అనంగ ఆదేశం వస్తుందని చెప్పింది. ఇక అంగానికి అనంగ ఆదేశ భవతి అని చెప్పింది. దుకారాంత సంగస్య సౌపరత అనంగ ఆదేశ భవతి. ఓకే, కానీ అనంగ ఆదేశం ఎక్కడ పోతుంది తెలియదు, రాసుకోండి. అందుకే అనంగ ఆదేశ కుత్ర భవతి. అంగానికి అనంగ ఆదేశ అంగస్య చేతృ అంగస్య కుత్ర భవతి. ఎక్కడొస్తుంది రాసుకోండి. అనంగ ఆదేశ అంగస్య కుత్ర భవతి. అంగానికి ఎక్కడ వస్తుంది? తదా అప్పుడు ఏమొచ్చింది రాసుకోండి. అనంగా ఎక్కడ వస్తుందంటే అప్పుడు ఒక సూత్రం దానికి సమాధానం కోసం వచ్చిందన్నమాట. ఎక్కడ వస్తుందని చెప్తుంది వచ్చి. చూడు, ప్రతిదీ దానికి సూత్రం పనిచేస్తుంది. ఇక్కడ ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి, ఇష్టానుసారంగా కైనా ఎక్కడంటే అక్కడ కూర్చోబెట్టుకుని లేదన్నమాట. అది ఒక నియమం చెప్తేనే ఆ నియమం ప్రకారం వెళ్ళాలి మనం. అస్తు, రాసుకోండి. అనేకాల్చిత్ సర్వస్య. అనేకాల్చిత్ సర్వస్య. అనేకాల్చిత్ సర్వస్య. షష్ఠీ భక్తి అంటే ఏమొస్తుంది? దాని స్థానంలో. అర్థమైందా? షష్ఠీ అంటే దాని స్థానం, సంపూర్ణ స్థానంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అనేకాల్చిత్ సర్వస్య రాసుకునేదా? ఓకే అండి, ఒకసారి చెప్తా వినండి. ఇదేమంటుందంటే వచ్చి అది అనంగాదేశం అంగానికి ఎక్కడ చేసుకోవాలి అంటే ఈ సూత్రం వచ్చి చెప్పింది. ఏమంటుంది? నువ్వు తీసుకొచ్చింది ఏం ఆదేశం వచ్చిందండి? అనంగ ఆదేశం వచ్చింది. అనంగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? ఎన్ని అల్లులు ఉన్నాయి? అల్లు అంటే ఉంది, అల్లనగానే మొత్తం వచ్చి ఆ ఈ ఉండి ఆండు మొదలు లా వరకు మొత్తం వచ్చి అచ్చులు హల్లులు స్వరాలు మొత్తం వచ్చేసాయి. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? అనేకాల్చిత్ సర్వస్య. దీంట్లో నువ్వు అనంగ ఆదేశం తీసుకొచ్చావు కదా, దాంట్లో ఎన్ని అల్లులు ఉన్నాయి చెప్పండి? 4 ఉన్నాయి మహోదయ. ఇది ఆ నాలుగు ఆ ఇంగ్ మొత్తం 4 ఉన్నాయి. వెరీ గుడ్ అండి. 4 వర్ణాలు ఉన్నాయి. అంటే అనేకాళ్ళు ఏదైతే ఉందో సర్వస్య సంపూర్ణ స్థానంలో వస్తుంది. నువ్వు తీసుకొచ్చిన అనంగ ఆదేశం అనేది అనేక అల్లులు ఉంటేనా, ఒకటికని ఎక్కువ ఉంటే అనేక అయిపోతాయి కదా. అనేక అల్లులు ఉన్నటువంటి అనేక అల్లులు. ఇంకా సిత్తు అన్నా, ఎక్కడైనా సిత్తు వచ్చింది అనుకోండి, ఏ ప్రత్యయంలో అయితే ఏ ఆదేశంలో అయితే సిత్తు ఉంది అనుకోండి, ఇక్కడ గకాలం ఉంది, అనంగులు ఏముంది గకాలం కనిపిస్తుంది మనకు. అంటే ఇత్తు సంచక వర్ణం, ఇత్తని పేరు పెట్టుకుని లోపం చేసేస్తాం తర్వాత. అలా అనేక అల్లులు ఉన్నటువంటి దాంట్లో లేదా సిత్తు ఉన్నా అంటే ఎక్కడైతే సకాలం ఇత్తు సంచక వర్ణం ఉంటుందో అక్కడ. ఇక్కడ సిత్తు లేదు మనకు, తర్వాత చూద్దాం. ఇక్కడైతే అనంగ ఆదేశం చాలా అల్లులు ఉన్నాయి. అంటే అనేకాలు ఉన్నటువంటి అనంగ ఆదేశం ఏదైతే ఉందో సర్వస్య స్థానే భవతి. సంపూర్ణ స్థానంలో వస్తుందంట. సంపూర్ణ అంగ స్థానంలో వస్తుంది. ఇక్కడ అంగం ఏంటి? చేతులు అంగం అని చెప్పాం. ఆ చేతులు అంగస్థానంలో ఆదేశం వస్తుంది. అంటే చేతులను తీసేసి దాని స్థానం పెట్టాలి, అనంగి పెట్టుకో అంటుంది ఈ సూత్రం వచ్చి. నువ్వు తెచ్చిన అనంగ ఆదేశం అనేది దాంట్లో అనేక అల్లులు ఉంటే అది అంగానికి సంపూర్ణ సర్వస్య అంటే సంపూర్ణ స్థానంలో వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? సంపూర్ణ స్థానంలో వచ్చిందని చెప్పింది. రాసుకోండి ఇప్పుడు. అనేన సూత్రేణ అనేకాల్ అంటే అనేక అల్లులు. అనేకాల్ అంటే అనేక అల్లులు. షిత్ చ అంటే ఏమిటి? మరియు. ఇంకా సిత్తు అంటే ఏ ఆదేశంలో అయితే సిత్తు కూడా ఉందో, ఇక్కడ లేదు మనకు, వేరే చోట వస్తుంది. షిత్ చ ఇక రాశాను ఇక్కడ మనకు సింపుల్ గా. అనే సూత్ర అనేకాల్ ఆదేశ సహ సర్వస్య స్థానే భవతి రాసుకోవచ్చు, కానీ మొత్తం రాయండి. అనేన సూత్రేణ అనేకాల్ షిత్ చ ఆదేశ సహ సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి అంటే షష్ఠి నిర్దిష్టమైనది కదా. అంగస్య అంగానికి అంటున్నాం. చేతులు అంగానికి
అనంగ ఆదేశం అవుతుంది. అంటే అంగస్యలో ఇది షష్ఠీ భక్తి, అందుకే షష్ఠి నిర్దిష్టం ఏదైతే ఉందో అంగం అని, ఆ అంగస్థానంలో స్థానే భవతి. సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. షష్ఠీ నిర్దిష్టమైనటువంటి పదం ఏంటి ఇక్కడ? అంగస్య అనేది శత్రువు అనేది అంగం, అది అంగం అనే షష్ఠీ భక్తిలో ఉంది. అందుకే చెప్పాడు సర్వస్య షష్ఠీ నిర్దిష్టమైనటువంటి అంగస్థానంలో, అంగస్య స్థానే భవతి రాయండి. సహ సర్వస్య షష్ఠీ నిర్దిష్టస్య స్థానే భవతి. ఓకే, ఇది కేవలం సింపుల్గా ఏంటంటే దీని యొక్క తాత్పర్యం అండి. అది వచ్చి అనంగ ఆదేశం చేస్తూ ఉంటుంది. అంగానికి అనంగ ఆదేశం చేస్తూ ఉంటే, అనంగ ఆదేశం ఎక్కడ రావాలి అంటే, బట్ నువ్వు తీసుకొచ్చిన అనంగ ఆదేశం అనేది దాంట్లో చాలా హల్లులు ఉంటేనా అది అంగానికి సంపూర్ణ స్థానంలో పెట్టుకో అని చెప్పింది. అందుకే అనేక హల్లులు ఉన్నాయి, సంపూర్ణ స్థానం పెట్టుకోవడానికి వస్తుంటే మధ్య నిలబెట్టే పదంతు కానీ గిచ్చ, ఇది వచ్చి నిలబెట్టేసింది రాసుకుని కింద. పదంతు గిచ్చ, ఇది ఒక సూత్రం అండి. గిచ్చ గిచ్చ రాసుకోండి. అనేన సూత్రేణ షష్ఠీ నిర్దిష్టస్య యో గిత్ ఆదేశః సహ అంత్యస్య అలహ స్థానే భవతి. గిదాదేశः కిం భవతి? సహ అంత్యస్య అలహ స్థానే భవతి. అలహ అంటే అల ప్రత్యాహారం చూసుకోండి. అంత్యస్య అలహ స్థానే భవతి. గిదాదేశः అంత్యస్య అలహ స్థానే భవతి. అంత్యస్య అలహ స్థానే భవతి. ఓకే, ఇప్పుడు దీని ఒక అనేన సూత్రేణ తర్వాత షష్ఠీ నిర్దిష్టస్య యో గిత్ ఆదేశః గిదాదేశ యో గిదాదేశః గిదాదేశం గిత్ ఆదేశః ఇజ్ ఈక్వల్ టు గిదాదేశ అంటాం. గిత్ ఆదేశః సహ అంత్యస్య అలహ స్థానే భవతి. అంత్యస్య అలహ స్థానే భవతి. సరే మహోదయ. అంటే ఏంటి ఒకసారి వినండి. నువ్వు అనంగ ఆదేశం అయితే అనంగ ఆదేశం తీసుకొచ్చావు కదా అంగస్థానంలో. చేతులు అనేది అంగము, అంగస్థానంలో అనంగ ఆదేశం వస్తుందని చెప్పావు. కానీ అంగానికి ఎక్కడ రావాలి అంటే అనేకాల్సి సర్వస్వం చెప్పింది. అదే నువ్వు తీసుకొచ్చిన అనంగ ఆదేశం అనేది దాంట్లో అనేక అల్లులు ఉంటే ఆ అంగానికి సంపూర్ణ స్థానంలో తీసుకొచ్చుకొని చెప్పింది. కానీ ఈ సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే, లేదు, ఒకవేళ నువ్వు అనంగ ఆదేశం అనేక అల్లులు అయినప్పటికీ ఆ ఆదేశంలో గకారం అనే ఇత్తు సంధ్యక వర్ణం ఉంటే గిన ఏంటి అనంగులో గకారం ఉంది కదా, అది గిత్తు వర్ణం అన్నమాట. ఏంటి గిత్తు వర్ణం అంటే గకారం గిత్తు చేసుకొని లోపం చేస్తాం. అలా గిత్తు వర్ణం ఉంటేనా నువ్వు తీసుకొచ్చిన ఆదేశంలో అది సంపూర్ణ అంగస్థానంలో కాకుండా అంతిమ అంగానికి అంతిమ వర్ణస్థానంలో చేసుకో అని చెప్పింది. గిచ్చ నువ్వు తీసుకొచ్చిన ఆదేశం అనేది దాంట్లో ఒకవేళ గకారం అనేది ఉంటే గిన కక్క గగ్గ గకారం ఉంటే గిన అది సంపూర్ణ స్థానంలో అదొకదానికి పదవించి అలా చెప్పిందన్నమాట. నువ్వు ఆదేశం ఏమైనా రావచ్చు, రకరకాలుగా ఉన్నాయండి. ఒకవేళ నువ్వు తీసుకొచ్చిన ఆదేశంలో గకారం ఉంటే, గకారం అంటే ఇతి సంజక వర్ణం ఉంటే, అంటే గకారం ఇతి అని పేరు పెట్టి దానికి లోపం చేసుకునే విధంగా ఉంటే గిన అలాంటి గిత్ ఆదేశం అనేది ఇప్పుడు అనగా గిత్ ఆదేశమే కదా, అంటే గకారం ఇతి సంజక వర్ణం ఉంది. అలా గిత్ ఆదేశం అనేది సంపూర్ణ అంగస్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ అక్షరంలో చేసుకో అని చెప్పింది. ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకొని ఏమని చెప్పినామంట. ఓన్లీ అనంగ ఆదేశంలో గిత్ ఆదేశం ఉంటే మనకు స్పష్టంగా అనంగంలో గిత్ ఉంది. ఆ గిత్ ఆదేశం అనేది సంపూర్ణ అనేకాల్సి సర్వస్వ నియమం ప్రకారంగా సంపూర్ణ స్థానంలో రావాలి. కానీ ఇదేమని చెప్పింది, లేదు, ఒకవేళ ఆ అనంగులో గకారం ఇత్తు సంజక వర్ణం ఉంటే అది సంపూర్ణ స్థానంలో కాకుండా అది కేవలం ఆ అంగానికి అంతిమ స్థానంలో మాత్రమే చేసుకో అని చెప్పి నియమం చెప్పినమాట.
అది నిలబెట్టి లేదు, ఇది ఒక్కదానికి పాటు ఒక గీత. మిగిలిన ఆదేశాలు నువ్వు అన్ని సంపూర్ణ స్థానం చేసుకో. అనేకాలు కాదు, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మొత్తం సంపూర్ణ స్థానం చేసుకో అంగానికి. కానీ ఒక గకారం ఇత్తు సంజక వర్ణం ఉంటే మాత్రము ఆ అంగానికి సంపూర్ణ స్థానంలో కాకుండా అంగం ఏంటి కదా, చేతృ స్థానంలో కాకుండా చేతృ అనే అంగానికి అంతిమ వర్ణ స్థానం చేసుకో అని చెప్పింది. ఏం చేసింది? గిత్ ఆదేశ సంపూర్ణ స్థానంలో కాకుండా అంత్యస్య అలహ స్థానే భవతి అని చెప్పింది. ఏం చెప్పింది? అంతిమ అల్ స్థానంలో మాత్రం చేసుకో అని చెప్పింది అంగానికి. ఇక్కడ మనకు అంగం ఏంటంటే చేతృ కదా, ఆ చేతృలో అంతిమ అల్ ఏంటి? చేతృ అంగంలో అంతిమ అల్ వర్ణం ఏంటి? రుకారం మహోదయ. చేతులో తాలో ఉండే రుకారం, ఆ రుకారానికి మాత్రమే చేసుకో అని చెప్పింది. అందుకే కింద రాసుకోండి, బ్రాకెట్ చెప్పాను. అతః అంగస్య, అంగస్య అంటే చేతృ అంగస్య అంతిమ రుకార స్థానే అనంగ ఆదేశ భవతి. రాసుకున్న బ్రాకెట్ లో. అతః అందువల్లనే అంగస్య అంటే ఏమిటి? చేతృ కదా, అంగం అంటే ఏంటి? చేతృ. బ్రాకెట్ పెట్టి అందుకే చేతృ అంటే అంగస్య అంతిమ రుకార స్థానే, అంగానికి అంతిమ రుకార స్థానంలో, అంగానికి అంతిమ రుకార స్థానంలో అనంగ్ ఆదేశ భవతి అని చెప్పింది. ఓకేనా? అనంగ్ ఆదేశ భవతి. అందుకే అది వచ్చి సంపూర్ణ స్థానం చేస్తా ఉంటే, లేదండి ఒక అనంగ ఆదేశం అనేది గిత్తు కాబట్టి గకాన్ని గిత్తు చేసుకుని లోపం చేస్తాం కాబట్టి అదొక్కదానికి మటుకు చేతులనే పూర్తిగా సంపూర్ణ అంగస్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకో అని చెప్పి ఈ సూత్రం నుంచి చెప్పింది. ఓకేనా? ఇది నిలబెట్టేసి గిచ్చ అనే సూత్రం వచ్చేసి దాన్ని సంపూర్ణ స్థానంలో చేయనీయకుండా అంతిమ స్థానంలో చేయించిందన్నమాట. అందుకే అంగస్య అంతిమ రుకార స్థానే అనంగ ఆదేశ భవతి. ఇప్పుడు ఆ పని చేయాలి కదా, మనం అనంగ ఆదేశం చేసుకోవాలా? రాసుకోండి. చేతృస, ఆ చేతులో ఉండేంటి? రుకార స్థానంలో మాత్రం అనంగ చేయాలి. అందుకే కింద రాసుకోండి. చేత్, అప్పుడు తకాల హలంతం అవుతుంది. చేత్ రుకార స్థానం అనంగ్, పక్కన సా ఎలాగుందో అలాగుంది. ఓకేనా? సా ఎలా ఉందో అలాగే ఉంది. అది అనుబంధం లోపం చేసుకునేదా ఉపదేశ జన్యాస్కీర్తి తోటి. చేత్ అనంగ్ స. ఓకే, ఇప్పుడు అనంగులో మళ్ళీ అనుబంధం లోపం చేసుకోవాలి. అందుకే పునః హలంత్యం ఏమొస్తుందండి? హలంత్యం వచ్చేసి అనంగులో అనన్య సూచన అనంగ్ ఆదేశం. అనంగ ఆదేశం కదా, అది ఆగమం కాదు. ఇదేంటి? ఆదేశం అంటే. అందుకే ఎప్పుడు ఆదేశం అంటున్నాము, ఎప్పుడు ప్రత్యయం అంటున్నాము, ఏదాన్ని ఆగమం అంటున్నా బాగా గమనించండి. సరేనా? ఇవి అనంగనే ఆదేశం, ప్రత్యయం కాదు, ఆగమం కాదు. ఓకేనా? ఓకే. హలంత్యం అనేన సూత్రేణ, దానికి ఎదురుగా రాసుకోండి. హలంత్యం అనేన సూత్రేణ అనంగ్ ఆదేశే. అనంగ్ ఆదేశం, అనంగ ఆదేశం వచ్చింది కదా. అనంగ ఆదేశం అంటే అనంగ ఆదేశంలో అంతిమం గకారస్య, గకారం కదా అంతిమంలో ఉండేది. గకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఏంటండి? అనంగులో అంతిమ గకారంకి ఏమైపోయింది? ఇత్ సంజ్ఞ అయిపోయింది. అందుకే దాన్ని గిత్ అంటాం. గకారంకి తీసేసాం కాబట్టి ఏమంటాము? గిత్ అంటాం. ఓకే, గకారానికి తీయేస్తే గిత్ అంటాం. ఓకే, అంతిమం గకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. అంతిమం గకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. అంతిమం గకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, తర్వాత ఏమైంది? ఇది గకారానికి మాత్రం ఇత్తని పెట్టింది. తర్వాత ఉపదేశ కింద రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్. దాని కింద రాసుకోండి మళ్ళీ. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. మహోదయ, ఇక్కడ అనంగలో కవర్గంలోది అనునాసిక వచ్చింది కదండి లాస్ట్ లో. అనంగ్ కవర్గం నుండి పంచమాక్షంగా వచ్చిందండి. పంచమాక్షరం కాకుండా కాక్క గాగ్గ ఈ నాలుగులో ఏది వచ్చినా కూడా అలాగే తీసుకోవాలా మనం? గకారం వచ్చినాయి, ఓన్లీ గకారానికి మాత్రమే. అంటే ఈ అనునాసిక వస్తేనే, ఈ అనునాసిక ఓన్లీ కవర్గంలో పంచమాక్షరం వస్తేనే, కేవలం పంచమాక్షరానికి మాత్రమే. ఓకే ఓకే. గా వచ్చినా కూడా లేదు, గా వచ్చినా కూడా లేదు. ఓన్లీ గా పంచమాక్షరం వస్తేనే అది వస్తున్నాయి. సూత్రం గిత్ అంటే గిచ్చా, గిచ్చా అనేది గా. ఓకేనా? హరి ఓం. ఇంత కంప్లీట్ రాసుకోండి. అడుగు
పూర్తి చేయండి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ, ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ అనంగ్ ఆదేశే, అనంగులో గకారంగా అయిపోయింది, ఇంకా ఉంది కదా. అనంగ్ ఆదేశ నకారే అకారస్య, అనంగులో నా ఉందా మధ్యలో, ఆ నాల ఆ ఉందా, అనంగ్ అన్నప్పుడు నాలో ఆ కనిపిస్తుంది కదా, ఆ ఉంది, ఇన్ను ఉంది, నాలో ఆ ఉంది. ఓకే, అందుకే అనంగ ఆదేశం, అనంగ ఆదేశంలో ఆదేశం ఏంటి, నకారే అకార, నకారంలో ఉన్నటువంటి అకారం, నకారే అంటే నకారంలో ఉన్నటువంటి అకారస్య, అకారస్య అంటే అకారానికి ఇత్ సంజ్ఞ భవతి. చెప్తుంది ఉపదేశ అజనునాసికి ఇత్ ఏంటి, అచ్చులకు పెడుతుంది ఇది ఇత్ అని, హలంతో హల్లులకు పెడుతుంది. ఇది నకారంలో ఉండే అకారానికి ఇత్ అని పది పెట్టేసింది. ఓకేనా, అంటే నాలో ఉండే ఆ కిత్ అని పది పెట్టగానే ఏమవుతుంది అంటే గకారానికి హలంత్యం, నాలో ఉండే అకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్ వచ్చి ఇత్ అని పది పెట్టేసింది. అనంగ ఆదేశే నకారే అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ అని పేరు పెట్టుకోవాలని ఎవరు వస్తారు, తస్య లోప. తర్వాత లోపం చేశాం, గకారానికి నాలో ఉండే ఆకారానికి లోపం చేసిన, లోపం అంటే ఏం చేయాలి నేను, ఆ దర్శనం లోప కనిపించకుండా చెయ్యి. కనిపించకుండా చేస్తే ఏమొస్తుంది, కింద మనకు రాశాం కింద చేత్, చేత్ అనంగులో గకారం పోయింది, నాలో ఉండే ఆ, అప్పుడు ఏమిగింది, అన్ను మిగిలింది. ఏం మిగులుతుందండి, చే తుచ్కత్తు, అది ఉకాస్థానంలో ఆ వచ్చింది కదా, అనంగ వచ్చింది. ఆ అనంగ కనుమతి లోపల ఏం మిగిలింది, అన్ను మిగిలింది. చే తు అన్ను పక్కన సా ఎలా ఉంది అలా ఉంది. ఓకేనా, చే తు అన్ను సా, ఆ తకారం అనేది తు హలంతం కాబట్టి పక్కన అనక అది కలిపేసాయి, కలిపితే మొత్తం చేతన్ అయిపోతుంది, చేతన్ స. ఓకేనా, చేతన్ విడిగొట్టు కలపడం, విడిగొట్టి చూపించి దాన్ని కలిపి రాసాం కింద, చేతన్ స. ఇంతవరకు ఓకేనా, చేతన్ స, చేతన్ స్, చేతన్ స్. ఓకే, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు అడగండి, ఎవరు అడుగుతున్నారండి, జీ ఎవరు అడిగారు ప్రశ్న అడగండి. నేనండి. శాస్త్రి గారు. అక్కడ కకారాలు కవర్గంలో 5వ అక్షరం ఏ అక్షరం దగ్గర వచ్చింది అది ఆ సంఖ్య ఇచ్చాను ఏంటండి, నిత్యాన్ని వచ్చింది కదా స్వామి, నిత్య అనేటువంటి మన సూత్రం, అది ఎక్కడ అప్లై అయింది, అనంగ తెచ్చిన అనంగ ఆదేశం వచ్చింది కదా, అనంగ వచ్చింది, అనంగ దగ్గర. ఓకే, అలాగే అనంగ అనేది అదేమంది, అంగానికి అనంగు తెచ్చుకో అని చెప్పింది. అవునవును, అంగం చేతులు అంగానికి అనంగ వచ్చింది, కానీ అనంగు ఎక్కడ కూర్చోారు, చేతులకు ముందు కూర్చోబెట్టాలి, వెనక కూర్చో, పైన కింద ఎక్కడ కూర్చోబెట్టాలంటే అనేకాల్సి సర్వస్య. నువ్వు తీసుకొచ్చిన అనంగ ఆదేశం అనేది ఎన్ని అల్లులు ఉన్నాయి అనంగ ఆదేశంలో, ఆ ఇన్ను ఆ ఇంకా 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఉన్నాయి దాంట్లో అక్షరాలు. అలాంటి 4 ఉంటేనా అది అంగానికి సంపూర్ణ స్థానంలో వస్తుంది, అంటే చేతులు తీసేసి దాని స్థానంలో అనంగు పెట్టేసి అని చెప్పింది. ఇది వచ్చి అనంగు వేస్తా ఉంటే గిచ్చ అనే సూత్రం వచ్చి నిలబెట్టి, లేదండి నువ్వు తీసుకొచ్చే అనంగ ఆదేశంలో గకారం ఇతు సంజక వర్ణం ఉంది, అలా ఇతు సంజక వర్ణం ఉంటే నాకు ఏం పని చెప్పే దాయత్వం ఏంటంటే, అలాంటి అనంగ ఆదేశం గకారం ఇతు సంజక వర్ణం ఉంటేనా దాన్ని సంపూర్ణ స్థానంలో చేయించను, సంపూర్ణ స్థానంలో చేయించకుండా ఓన్లీ ఆ అంగానికి అంతిమ వర్ణంలో మాత్రమే నీకు పర్మిషన్ ఇస్తాను అని చెప్పింది. ఇది వచ్చి నిలబెట్టేసింది. నువ్వు అది వచ్చి అనేకాల సర్వస్య వచ్చి సంపూర్ణ స్థానం చేస్తూ ఉంటుంది. ఇది విశిష్టమైన సూత్రం లేదండి. అది ఒకవేళ అనంగాల్సిన గకారం ఇత్తు సంజక వర్ణం ఉంటేనే కేవలం, మళ్ళా ఓన్లీ గిత్తు సంజక వర్ణమే, అంటే కవర్గం నుండి పంచమాక్షం ఉంటేనే, పంచమాక్షం ఉంటే అది సంపూర్ణ స్థానంలో కాకుండా, నువ్వు ఏ అంగానికి అయితే సంపూర్ణ స్థానంలో చేస్తున్నావో ఆ సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ వర్ణాల స్థానంలో మాత్రం చేసుకో. ఇప్పుడు అంగంలో చేతులు అంతిమ వర్ణం రూ ఉంది కదా, ఆ రూకార స్థానంలో మాత్రమే ఆ రూ తీసేసి అనంగ వచ్చింది, రూని తీసేసి అనంగ ఆదేశం వచ్చింది, రుకార స్థానంలో అనంగ ఆదేశం వచ్చిందండి. దానికి అనుబంధం తీసుకుంటే అన్ని మిగిలింది, కలిపితే చేత. అలాగే, హరి ఓం, ధన్యవాదాలు జీ. నెక్స్ట్ అండి, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇంతవరకు అర్థమైందండి అందరికీ ఎలా వచ్చింది ప్రక్రియ? దీంట్లో ఒకటే సిద్ధి చెప్తాను, అదేం కూడా మిగతా అన్ని ప్రక్రియ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి. అందుకే కొంచెము మళ్ళీ చూసుకొని ఏ సూత్రం ఎలా పనిచేసింది అది మీకు అర్థం కావాలి.
మన నిదానం చెప్పుకున్నాం తర్వాత మన ఊరికి పరిగెత్తేది ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ బేసిక్ బాగా ప్రతిదీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ ఎందుకు మాటి ఇది ధాతుని పేరు పెట్టుకున్నాం, అంగాన్ని పేరు పెట్టుకుంటున్నాము, కృతాన్ని పేరు పెట్టుకుంటున్నాము, ఎక్కడ ఏ రకంగా వచ్చింది ప్రతిదీ మనకు నియమబద్ధంగా ఉండాలి. ఏ సూత్రం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక్కడ ఏం పని చేసింది, ప్రతిదీ అట్లా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అర్థం కాకపోతే 1-2 సార్లు అడగండి. ఓకేనా? అలాగా సంకోచపడొద్దండి, చదువు విషయంలో సంకోచపడకూడదు. అస్తు అండి. ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి, లేకపోతే మిగిలిన ప్రక్రియ రేపు చూద్దామండి. ఇక్కడి నుంచి కూడా ముఖ్యమైన ప్రక్రియ ఇక్కడి నుంచి మన చేత వచ్చే ప్రక్రియ అంతా ఇక్కడ ఉందామండి. ముఖ్యమైన ప్రక్రియ నేను గ్రూపులు రాసి పెట్టాను కదా, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ మొదటి నుంచి స్టార్టింగ్ చూడండి. ఇక్కడి నుంచి ముందుకు చెప్పుకోబోయే అంశాన్ని కూడా మొత్తం రాశాను, మీరంతా ఒకసారి చూడండి. దాని తాత్పర్యం రాసిన తర్వాత మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంకా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే దీన్ని అనుసరించే తర్వాత రూపాయల మీద రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది బాగా అర్థం కాదు, 1-2 సార్లు మళ్ళీ చూడండి. చూసి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అస్తు అండి. మిగిలిన పాఠం రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.